హలో 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 సార్ నమస్తే, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ వెల్కమ్. గుడ్ మార్నింగ్ ఏంది మాట్లాడరు? అందరూ ఇక వస్తున్నారు అందరూ వస్తున్నారు. చెప్పండి సార్, మాట్లాడండి సార్. శ్రీను అందయ్య గారు వెల్కమ్ మార్నింగ్. ఏం లేదు, మాట్లాడుతున్నారు. అసలు ఎవరు మాట్లాడట్లేదు. ఓపెన్ చేస్తే అసలు ఇది లేదు, రెస్పాన్స్ లేదు అని దానికోసం చేశారు. ఓకే ఓకే, వస్తారు రాజేష్ వస్తారు. ఓకే, సార్ ఏంటి సంగతిలో? అంతా బాగా సార్, అంతా కుశలమే. మీరు ఎలా ఉన్నారు? ఏం బాగానే ఉన్నాను. ఓకే ఓకే సార్. ఓకే, 10 రోజుల నుంచి అసలు నేను మీటింగ్కి రాలేదులే. అసలు ఏం జరుగుతుందో, ఏమైంది? అవును కదా సార్, టెన్షన్ మరి 10 రోజులు మామూలు విషయం కాదు. అదే 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 అందుకని 10 రోజుల నుంచి లేదు నేను. చెప్పండి సార్. రాజేష్ సార్ వచ్చారు. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. రాజేష్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఓకే, అంతా బాగున్నాం, అంతా సేఫ్. ఓకే, 10 రోజుల నుంచి కూడా అంతా సేఫ్ గానే ఉంది, అంతా బాగానే ఉంది. సేమ్ ఎలా ఉన్నాము ఓకే గా అంతే. ఇప్పుడు ఎలా ఉన్నాం, ఇప్పుడు కూడా ఎలా ఉంది. ఏం చేంజెస్ అయితే రాలేదు. ఓకే ఓకే సార్, రైట్. ఒక 5 నిమిషాలు అయితే నేను ఫ్రీ అవుతాను, మాట్లాడతాను. ఓకే అండి. శంకర్ గారు మీరు మాట్లాడండి. ఓకే ఓకే సార్, మీరు మాట్లాడండి, మీరు చెప్పండి ఏదో ఒకటి మంచి. మన వాళ్ళకి ఏదన్నా ఊపొచ్చే ఇది చెప్పండి. అందరూ ఊపు మీదనే ఉన్నారు సార్, అందరూ బాగానే ఉన్నారు. కాదు, ఇంకా హైప్ తెప్పించాలి కదా. తెప్పించే విధానంలో ఏదో ఒకటి మాట్లాడితే మన మిగతా వాళ్ళు వింటా ఉంటారు, చూస్తూ ఉంటారు, అర్థమైద్ది. అదే సిస్టమ్ ఆపరేటింగ్ విషయంలో అందరూ పర్ఫెక్ట్ గా తయారు కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, అక్కడ ఉన్న వాలెట్లలో ఏది కానీ పెండింగ్ ఉంచుకోకుండా ఎప్పటికప్పుడు రీడింగ్ చేసుకుంటూ అప్డేట్ లో ఉంటే సిస్టమ్ ఇచ్చే అప్డేట్ కి మనం కరెక్ట్ సమయంలో అందుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మీరు సిస్టమ్ ఇచ్చేదానికి రెడీగా ఉండాలంటారు. సిస్టమ్ ఇచ్చేదానికి రెడీగా ఉండాలి. ఇచ్చేదాన్ని ఎప్పటికప్పుడు వాడుకోవాలి అవకాశాన్ని. రెడీగా ఉంటాం కరెక్ట్. ఎందుకంటే ఏ క్షణాన ఏ రోజు ఇచ్చిద్దో, ఏ 10 రోజులు ఇచ్చిద్దో, ఏ నెలలో ఇచ్చిద్దో తెలియదు. కాబట్టి మనం కరెక్ట్గా ఉంటే ఇబ్బంది ఉండదు. అవునవును, అలా ఉండాలి. అది అందరు తెలుసుకోవాలి, అది వాస్తవమే. తెలుసుకుంటే ఏ రోజు ఎట్టుండదో. ఇప్పుడు ఏంటంటే ఈ క్రిప్టో కరెన్సీ అనేది ఏంటంటే ఏదైనా జరగచ్చు, ఏమైనా జరగచ్చు, ఎలా అయినా. సార్ అవునవును అంటున్నాను. ఏదైనా జరగచ్చు, ఎలా అయినా జరగచ్చు. కాకపోతే ఏంటంటే మన తప్పు లేకుండా, మన సిస్టంకి ఇబ్బంది లేకుండా మనం చేయాల్సిన ప్రాసెస్ మొత్తం చేసుకుని కూర్చుంటే అది ఇచ్చే టయానికి ఇవాళ ఇచ్చిద్దో, రేపు ఇచ్చిద్దో, 10 రోజులకి ఇచ్చిద్దో, నెలకి ఇచ్చిద్దో, లేకపోతే 2 నెలలకి ఇచ్చిద్దో, లేకపోతే సంవత్సరానికి ఇచ్చిద్దో తెలీదు. మన తప్పు లేకుండా చేసుకుంటే పర్లేదు. అలా కాకుండా రేపు కల సిస్టమ్ అప్డేట్ అయిపోయి మంచి ఇన్కమ్ జనరేట్ అయిపోతే ఇస్తే మనం ఆ రోజుకి చేసుకోలేకపోతే ఈ విధానంలో మనం ముందు చేయాల్సింది మొత్తం చేసుకోకపోతే అరే అని చెప్పి నాలుగు ఖర్చుకోవటం కరెక్ట్ కాదు. అందుకని ఏంటంటే ఎప్పటికైనా మనం ముందెత్తులో సిస్టమ్ తన పని తను చేసుకుపోతుంది. మనం దానికి చేయాల్సిన విధానం మనం చేసుకుంటూ పోతాం. అంతేగాని పెండింగ్ పెట్టుకుని కూర్చుని తర్వాత సిస్టమ్ పైకి వెళ్ళిన తర్వాత మనం ఇబ్బంది పడతా నేను చేయలేదు అని చెప్పి మనం అనుకోవడం కరెక్ట్ కాదు.
అది ఒక మాట వాస్తవం. అది కరెక్టే. కానీ సార్ ఒక మాట ఉంది సార్, వింటున్నారా? వింటున్నాం సార్, చెప్పండి. పీవీసీ మెట అనేది ఇప్పటికి మన ఊహ, అంతేగాని మనం మిమ్మల్ని అడగటం కాదు, జనరల్గా అడగటం కాదు, మామూలుగా ఊహ మనది పరిస్థితి ఎలా, ఎప్పటికి ఏ విధంలో మనకి మన లాభం చేకూర్చేద్ది. మన బిలియన్స్ అన్నారు కదా, బిలియన్సర్లు అన్నారు కదా, ఆ విధానంలో మీ ఊహ అంటే మీరు కరెక్ట్గా చెప్పాలని కాదు, ఊహతో ఇలా జరగవచ్చు అనే విధానంలో ఎప్పుడు కావచ్చు మీ మీ అంచనా ఊనే. అంటే మిమ్మల్ని తప్పడటం కాదు, సిస్టాన్ని తప్పడటం కాదు, జనరల్గా సమస్య అది కాదు. ఊనే ఊహ ఎలా ఉంది, దీని ప్రాసెస్ ఎలా ఉంది. ఓకే, దీని ప్రాసెస్ ఎలా ఉంది అని చెప్పడం అనేది కాదు, కానీ నా ఊహకు తెలిసినంత వరకు అయితే ఏ సమయంలోనైనా కానీ ఏ విధంగానైనా జరగచ్చు. కానీ ఆ సమయానికి ఎవరి చేతిలోనైతే ఎక్కువ సంఖ్యలో పీవీసీ మెటాలు ఉంటాయో వారు ఖచ్చితంగా బిలియనర్స్ అవుతారని తెలుసు. అదే ఒకళ్ళ అంటే టైం ఏమన్నా లిమిటెడ్ టైం ఏం చెప్పరాదు. అంటే 1 year 2 year 5 year ఉండొచ్చు అంచనా ఊరినే. అంటే మిమ్మల్ని ఇదేం కాదు, అంచనా. ఇప్పుడు మనది 3 సంవత్సరాలు అయింది సార్, ఇంకొక సంవత్సరం జరిగితే 4 సంవత్సరాలు అవుతుంది. ఏ క్రిప్టో వ్యవస్థలోనైనా 4 సంవత్సరాల తర్వాత మార్పులు చేర్పులు ఖచ్చితంగా జరుగుతాయి. ఓకే. సో 4 సంవత్సరాల తర్వాత మార్పులు అనేవి జరగచ్చు. ఇప్పుడు ఇంకొక 1 year ఆగితే ఖచ్చితంగా మార్పులు అనేవి జరుగుతాయని నా ఆలోచన. కానీ ఒకటండి, నా ఎనాలిసిస్ ఒకటి ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు కూడా ఇబ్బంది పడుతుంది. ఏంటంటే రేటు కనీసం 10 రూపాయలు చేస్తే సగం మంది అమ్మేసుకుంటారు. అలాంటి పొజిషన్లో ఉంది ఈరోజు. అందుకని ఏంటంటే సిస్టమ్ అనేది మామూలుగా అలా అమ్మకుండా టార్గెట్ పెట్టి మొత్తం లాక్ పెట్టేసి కొనే వాళ్ళకి వారికి లాక్ ఓపెన్, అమ్మే వాళ్ళకి ఏది లేదు, అమ్మటానికి లేదు అని చెప్పి ఒక సంవత్సరం పాటు పెట్టేస్తే నా ఊహ అంతేగాని చెయ్యాలని కాదు, చేయకూడదని కాదు, జనరల్గా ఒక్క కాయిన్ కూడా బయటికి వెళ్లకుండా చేయగలిగితే ఆటోమేటిక్గా ఇంక్రూజ్ అయిద్దని నా ఊహ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ 75 పైసలో 80 పైసలో ఉంది. ఆ 80 పైసలు ఉంది, రూపాయి దాటితే సగం మంది బిఎన్బి కోసం అమ్మేసుకుంటున్నారు. నేను ఇంకా డబ్బులు పెట్టను, ఏ బిఎన్బి చేసుకుంటాను, ఏ ట్రాన్స్ఫర్ చేసుకుంటాను, అయ్యే చేసుకుంటాను అనే మాటే తప్ప కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయట్లేదు. వీళ్ళు కూడా కొత్త వాళ్ళకి కూడా ఏం చేయట్లేదు. ఏం ఎంకరేజ్ చేసి ఎవరన్నా దీంట్లో రా, ఇవ్వాలి కాకపోతే రేపు ఒక 4-5 ఏళ్ళైనా నువ్వు మంచి హైప్లో ఉంటావనే విధానంలో ఎవరు ఈ రోజు నుంచి ఏ రోజు కూడా ఎవరిని ఎక్కించట్లేదు. ఈ రోజు కూడా అర్థం సార్? హలో సార్, అర్థమైంది. మనం మొన్నటిదాకా ఒక 4 months అప్పుడు 4 months బిలో మనం ఏం మాట్లాడుకున్నామంటే కత్తి జనాన్ని ఎక్కించుకోవాలి, ఎట్టగొట్ట కమ్యూనిటీ ఎక్కితే కత్తి విధానం పెరిగిద్ది అనే విధానంతో ఆలోచించి చేసాం ఏదో రకంగా. ప్రతి వాళ్ళని నేను ఇంతకుముందు కూడా చెప్పా, ప్రతి వాళ్ళు ఇద్దరిని ఎట్టగొట్ట ఏదో రకంగా కనీసం 5,000 10,000 పెట్టించి ఎక్కించని చెప్పాం. చెప్తే ఎవరో చేయకుండా ఏదే అంటారు చూడు, దాన్ని ఏమంటారు, రాజుగారు పాలు పోసి రమ్మంటే అందరు నీళ్ళు పోసుకొచ్చారు చూడు, ఆ పద్ధతిలో ఉండాలి. మన వాళ్ళలో 100% తప్పు ఉంది.
మన కమ్యూనిటీలో మన హోల్డర్స్లోని 100% తప్పు ఉంది. నేను ఒక్కడి నీళ్ళు పోసుకెళ్తే తప్పే ఉందిలే, అందరు పాలు పోసుకొస్తారు కలిసిపోతాయి అని చెప్పి అందరు నిలిచారంట. రాజుగారు కుండలో అందరూ కుండలతో పాలు తీసుకురండి, పాలు తీసుకురావాలన్నారంట. పాలు పోసుకురామంటే అందరూ నీళ్లు తీసుకెళ్లి అందరూ నీళ్లు పోసారు. ఎందుకు పోసారంటే ఎవరికాళ్ళు పక్కన పాలు పోతాడు, ఆ పక్కన పాలు పోతాడు, అందరు పాలు పోతారు, నేను ఒక్కడు నీళ్ళు పోతే తప్పే ఉందిరా అంట. అలా విధానంలో ఎవరూ ఏం చేయట్లేదు, చేసే విధానం లేదు. ఎట్టుందంటే దాన్ని ఏమంటారు విధానం, అసలు విధానం అనేది కరెక్ట్ లేదు. కమ్యూనిటీలో కరెక్ట్ కాదు. కమ్యూనిటీ అంతా చెప్పింది. నేను ఒక్కళ్ళని అంతం కాదు, జనరల్ గా మాట్లాడుతున్నా. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. మధ్యలో వచ్చానని సారీ సార్. చెప్పండి సార్. సిస్టమ్ ఒక మార్గదర్శనం ఇవ్వకుండా ఎట్లా చేస్తాం సార్? మనకేం తెలియకుండా మనం ఎట్లా చేస్తాం చెప్పండి. ఇప్పుడు సిస్టమ్ ఒక నోటిఫికేషన్ ఇవ్వదు, మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వదు. అంటే నేను నెగిటివ్ గా మాట్లాడుతున్నాను కదా. నేను ఒక మాట నేను అనేది ఏంటంటే ఒక కస్టమర్ కేర్ అనేది కానీ, ఒక రెస్పాండ్ కానీ, ఒక మన మెయిల్స్ రెస్పాండ్ కానీ ఏం తెలియకుండా మనం ఏ విధంగా పని చేయగలుగుతాం చెప్పండి ధైర్యంగా? ఎవరి చేత కట్టేస్తాం? ఇప్పటికే మాట్లాడుతున్నాం, ఇంకెంతమంది చేత మాట్లాడుతాం చెప్పండి? మనం నష్టపోతున్నాం, మనం అంటే ఇబ్బంది పడతాం, మనం నలిగిపోతున్నాం, తప్పదు. మళ్ళీ ఎదుటి వాళ్ళం మళ్ళీ అది సార్ నేను అనేది. ఓకే, అర్థమైంది. మీ బాధ అర్థమైంది. మీ అందరు పడే బాధలే అయ్యి, ఇబ్బంది ఏం కాదు. కానీ మీకు ఎంతమంది ఇది ఉందండి? మీకు టీం ఎంత ఉంది? టీం దగ్గర 200 మంది పైన ఉన్నారు సార్. ఎంతమంది చేశారు? పీవీసీ మేటర్లోకి ఎంతమంది వచ్చారు? ఒక 20 మంది వచ్చారు. మరి 200 మందికి 20 మంది వస్తే మిగతా వాళ్ళు 180 మంది ఏమయ్యారు? వాళ్ళు మరి నెగిటివ్ పర్సన్స్ అయిపోయారు. వాళ్ళు నెగిటివ్ పర్సన్స్ అయ్యారు అంటే మీరు నెగిటివ్ పర్సన్స్ అయ్యారంటే మీరు చేయగలిగింది చేయలేదు కదా. మీరు మాట్లాడాల్సిన పని కాదు కదా ఇది. మీరు చెయ్యాలి కదా. కనీసం 200 మంది ఉన్నప్పుడు కనీసం 50 మందినో 80 మందినో తీసుకురావాలి కదా. తీసుకొచ్చి ఇప్పుడు పెట్టారు, ఇప్పుడు దాకా పెట్టారు, 1000 10,000 పెట్టారు, 25,000 పెట్టారు. కనీసం అట్లీస్ట్ ఒక 5,000 పెట్టుకోండి. దీంట్లో రండి ముందు. పోయిన 10,000 25,000తో ఈ 5,000 నాది కాదు అనుకుని పెట్టండి. తర్వాత దైవాధీనం అని చెప్పండి. చెప్పలేకపోతున్నారు మీరు. చెప్పాము కాదంట్లా. ఇప్పుడు గుర్రాన్ని చెరువు దాటేసుకెళ్తాం కానీ నీళ్ళు దాపించలేం మనం. ఏమంటే గుర్రం దాకా తయారు చేసినాక కనీసం కుందేల దాకన్నా చేయలేరా? చేపించాం కొంతవరకు. ఇప్పుడు సిస్టమ్ ఒక్కసారిగా క్రిప్టోలో తీసుకెళ్ళింది. క్రిప్టో ప్రపంచం అంటే మన వాళ్ళు కొత్త, అందరూ మరి దానికి యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఓ మాట చెబుతాను. క్రిప్టో అని చెప్పి అందరు భయపడుతున్నారు. క్రిప్టో అనేది పెద్ద సమస్య ఏం కాదు, మీరు అనుకుంటున్నారు. అది సమస్య ఏం కాదు. అది కొత్త ప్రపంచం సార్. మనకి కొత్త ప్రపంచంలోకి రావాలి సార్. ఇవాళ కాదండి సార్, ఇవాళ కాదు, 4 రోజులకు అర్థమైంది, లేదా 10 రోజులకు అర్థమైంది, లేదా నెలకు అర్థమైంది. మనకి వాస్తవంగా ఈ సిస్టమ్ లో ఉన్న వాళ్ళు పీవీసీ మెటా ద్వారా గానీ క్రిప్టోలోకి వచ్చారు. కానీ ఓకే కాదంట్లా 10 రోజులకి అర్థమైంది, నెలకు అర్థమైంది, లేకపోతే సంవత్సరానికి అర్థమైంది. అర్థం కాకుండా ఉండకపోవటం కరెక్ట్ కాదు. అర్థమైంది. ఇవాళ కాకపోయినా 10 రోజులకైనా నెలకైనా అర్థమైంది. సరే వచ్చిన వాళ్ళని కాపాడుకోవాలి కదా సిస్టమ్. మరి వచ్చాంగా, ఇప్పుడు క్రిప్టోలోకి వచ్చాము. సరే మరి ఇప్పుడు మొన్న యానివర్సరీ అయితే మరి కనీసం యానివర్సరీ అనే సిస్టానికి గుర్తుందో లేదో కానీ తెలియదు. మనం గుర్తు పెట్టుకున్నాం కానీ సిస్టమ్ గుర్తు పెట్టుకోవాలి. తన పుట్టినరోజు తను గుర్తు పెట్టుకోలేదు. అసలు చేయాల్సిన పని ఏంటండి మీకు? 5/4/2025లో మనకి నోటిఫికేషన్ పేషెన్సీగా ఉండండి. మీకు మంచి టోకెన్ ఫార్మింగ్ లో కానీ మీకు మంచి పేషెన్సీగా ఉండండి, మీకు మంచి నోటిఫికేషన్ రాబోతుందని 5/4/2025 మనకు మెసేజ్ ఇచ్చింది. ఇప్పుడు ఎన్ని రోజులు అయింది? 5/4/2025 అయింది. ఎన్ని రోజులు అయింది సార్? అంటే కమింగ్ సూన్ అంది. కమింగ్ సూన్ అంటే ఎన్ని రోజులకి కమింగ్ సూన్? అంటే కమింగ్ సూన్ అంటే ఎన్ని సంవత్సరమా, 2 సంవత్సరాల, 3 సంవత్సరాల? కమింగ్ సూన్ అంటే అర్థమైంది. అంటే నేను సిస్టమ్ నెగిటివ్ గా మీ మీద నేను వాదన ఆడట్లేదు సార్. మనం అంటే మీరు ఏం చేయగలిగే జనరల్ గా ఏంటంటే
మీరెంతో నేను అంతే. కాకపోతే ఏంటంటే ఆ, ఎనాలిసిస్ అది దాని గురించి అవగాహన చేసుకోవటానికి ఏం లేదు. అంటే మీరు అంటే మీరు పాలు నా- నీళ్ళు పోతున్నారు అది ఇది అన్నారు కదా, నేను కాదు అనేది కాదు అందుకని. వాస్తవం చెబుతున్నానండి. మళ్ళీ మనం ఎందుకు సార్ మళ్ళీ పెట్టుబడులు పెట్టించడం? ఇప్పుడు పెట్టిన పెట్టుబడులకే ఎక్కువ దివానా లేదు, ఇప్పటికే మనకు సమాధానం లేదు, సిస్టమ్ నుంచి ఒక నోటిఫికేషన్ లేదు, ఒక కస్టమర్ కేర్ లేదు, మనకు చిన్న రీఛార్జ్ చేసుకుంటేనే ఎమ్మంటే మనకి వస్తుంది ఆ సార్ మెసేజ్. ఓ మాట చెబుతానండి. ఇదంతా దీని గుడ్డెది చేలో పోయినట్టుగా పోతున్నాము మనం. సరే మనం అంటే పేషెన్స్గా ఉంటున్నాం, మనం ఇబ్బంది పడుతున్నాం, ఓకే, అది ఓకే. ఇంకా ఇబ్బందులు పెట్టడం సార్ ఎందుకని సార్ అనేది. దీన్ని 2029 దాకా దీనికి ఇది ఉందండి. అది మనం చెప్పుకుంటున్నాం సార్, మన కళ్ళని చూసుకుంటున్నాం, వినండి మనం మనం చెప్పుకోవడం సిస్టమ్ కాదు. చెప్పాలి కదా, సిస్టమ్ సార్ చెప్పాలి కదా, సార్ నేను పలానా సార్ టయానికి ఇది చేస్తాను. ఒక మాట వినండి. విన్న తర్వాత మాట్లాడండి. ఓకే. 2029 దాకా దీనికి మామూలుగా సిస్టానికి మొత్తానికి ఇది కట్టేశారు. ఫీజు అనేది వాళ్ళు మొత్తం కట్టేశారు. 2029 అది వాస్తవంగా నాకు పెరలవైన కదా, పెరలవైన కట్టింది, పీవీసీ ఏమండి? మెటాక్ కాదు కదా ఇది. పెరలవైన దేనికి? సిస్టమ్ సార్, అది పీవీసీ మెటాక్ కాదు కదా ఇది. కాదు పెర్లవైన్ పీవీసీ మేట వచ్చిన తర్వాతే కట్టారు. అది పీవీసీ మేట అంటే ఎంత మనం అయిన తర్వాత వినండి. మీరు నేను చెప్పిన తర్వాత చెప్పండి. పీవీసీ మేట వచ్చిన తర్వాత 2029 దాకా అగ్రిమెంట్ రాసుకున్నారు, అయిపోయింది. 2029 లోపు ఏ క్షణమైనా జరగవచ్చు. బినాన్స్లోకి కానీ, బినాన్స్ కంటే కూడా 1-2 పెద్ద ఎక్స్చేంజ్లు ఉన్నాయి. ఎక్స్చేంజ్లోకి వెళ్ళొచ్చు. పెద్ద ఎక్స్చేంజ్లోకి వెళ్తే సపోజ్ అనుకుందాం, ఎక్స్చేంజ్లోకి వెళ్తే పెద్ద 150 కోట్లు పెద్ద సమస్య కాదు. అర్థం చేసుకోండి. ఎందుకంటే 150 కోట్లు అంటే ఇప్పుడు మన దగ్గరే ఉండిపోయినాయి చాలా వరకు. పెద్ద సమస్య కాదు. మీరు అనుకోండి ఏది వందలకు ఎట్లుండే తెలుసా, ఇవాళ క్రిప్టో కరెన్సీలో కొన్ని కాయిన్స్ ఉన్నాయంటే బిలియన్స్ ట్రిలియన్స్ కూడా ఉన్నాయి కాయిన్స్. జాగ్రత్తగా ఆలోచించండి. ట్రిలియన్స్ కాయిన్స్ కూడా ఉన్నాయి అంటే వేల లక్షల కోట్లు కూడా ఉన్నాయి, లక్షల కోట్ల కాయిన్స్ కూడా ఉన్నాయి. అయ్యే రన్ అవుతున్నాయి. అర్థమైందా? ట్రిలియన్స్ అంటే లక్షల కోట్ల కాయిన్స్ కూడా రన్ అవుతుంది బినాన్స్లో. ఈరోజు కావాలంటే నేను చార్ట్ ఇస్తాను, చూసుకోండి. ట్రిలియన్స్ ఉండేవి కూడా రన్ అవుతున్నాయి. ఇది రన్ అయితే ఇది ఏంటంటే 150 కోట్లు పెద్ద సమస్య కాదు, చెత్త. అది ఎంత 150 కోట్లు అంటే పొరపాటున బినాన్స్లో పెడితే ఒక్క ఊపున ఉఫ్ఫు అంటే ఎగిరిపోతాయి. కాకపోతే ఏంటంటే కరెక్ట్ కాదు. ఇప్పుడు పెడితే అసలు ఏ రకంగా ఉంటుందో ఏందో మంచి చెడు తెలియదు అనే ఉద్దేశంతో ఆగారు. ఆగిన మాట వాస్తవమే. మీరు చెప్పినా చెప్పకపోయినా, మీరు అన్నా అనపోయినా, ఎవరు మీతో పాటు నేను ఇబ్బంది పడుతున్నాను, నాతో పాటు మీరు ఇబ్బంది పడుతున్నా, అందరూ ఇబ్బంది పడుతున్నాము, వాస్తవమే. 150 కోట్లు కాయిన్స్ అనేది చాలా తక్కువ. బాగా 150 కోట్ల కాయిన్స్ 26 వేల క్రిప్టో కరెన్సీ కాయిన్స్ లో. అర్థమైందా సార్? విన్నారుగా? ఓకే సార్, విన్నాం సార్, విన్నాం. 26 వేల కాయిన్స్ లో 26 వేల చిల్లర ఉండేలే, 26 వేల కాయిన్స్ లో 150 కోట్ల కాయిన్స్ ఏ క్రిప్టో కరెన్సీ ఏ కరెన్సీ కింద కూడా లేవు. అది మాత్రం వాస్తవం, చూసుకోండి. కాకపోతే మొత్తం గూగుల్ చెక్ చేసుకోండి. లేకపోతే 150 కోట్లు అనేది ఏ కరెన్సీలో కూడా లేదు. ఎందుకంటే అన్ని ఒక 10,000 కోట్ల కాయిన్స్, 5,000 కోట్ల కాయిన్స్, 2,000 కోట్ల కాయిన్స్ ఇలాగే ఉండేది తప్ప క్రిప్టో కరెన్సీలో 150 కోట్ల కాయిన్స్ అనేది ఏది లేదు. ఎందుకంటే 150 కోట్లు పొరపాటు బినాన్స్లో పెడితే మీకు అసలు ఎక్కడ ఉంటుందో తెలియదు. మీకు అర్థం కావట్లా. అర్థం చేసుకోండి దానికి కూడా. ఎందుకంటే అన్ని ట్రిలియన్ కాయిన్స్, బిలియన్స్ కాయిన్స్, అర్థమైందా, మిలియన్ కాయిన్స్ మొత్తం అట్టా ఆ విధానంలోనే ఉంది. ఏదండి మొన్న ఇప్పుడు ఇదే రేట్లో ఉండే కాయిన్ చూసుకోండి. మరి ఇదే రేట్లో ఈ రేట్లో ఉండే కాయిన్స్ ఉన్నాయి చూడండి. అవి ఉండే చూడండి. సప్లై ఎంత ఉందో. సప్లై ఎంత తక్కువ, ఎంత తక్కువ ఉందంటే వాస్తవంగా చాలా రేరు. ఒక్కసారి పొరపాటుని పెడితే అసలు ఏ కాయిన్ కాదు, పెరగటం కాదు. కాయిన్ పెరగటం పక్కన పెట్టండి. అసలు తల ఈ బయట వాళ్ళు వచ్చి తలకు 100 తీసుకున్నా ఏం మిగలవు. ఇక్కడ రేట్ ఎక్కడికి వెళ్ళేదో తెలుసా మీకు?
నీకు అర్థం కావట్లే. ఏంటంటే 150 కోట్లు పెద్ద సమస్య కాదు అది. కాకపోతే ఏంటంటే అది దడుతుంది. ఏంటంటే పొరపాటున లిక్విడ్ పెట్టి లైన్లోకి వదిలితే అసలు ఏమైపోయిద్ది అనే విధానంతో ఆడు ఆలోచించి ఆగుతున్నాడు. నీకు అర్థం కావట్లే అదే విషయం. ఎందుకంటే 150 కోట్లు అసలు లిక్విడ్ పెట్టాడు అనుకో, ఎక్కడికి వెళ్ళిద్ది? బినాన్స్లో పెడితే ఏమైపోయిద్ది? అసలు విధానం అర్థమైద్దా లేదా? దాన్ని తెలిసిన వాళ్ళు యూజ్ చేస్తానికి కొనుక్కుంటారా, లేదా ఏదో చెడు దారికి వెళ్ళిద్దా అనే విధానంతో ఆలోచించి ఆగుతున్నారు వాళ్ళు. అంతే తప్ప మనం ఏదో దీన్ని తక్కువ అంచనా వేయొద్దు. అంటే నా ఎనాలిసిస్ అంతే, మీరు ఏదో తప్పుగా అనుకోబాకండి. ఉండదు చెబుతున్నా ఫ్రాంక్. 150 కోట్లు అనేది ఏ కాయిన్ కూడా లేదు. చూసుకోండి, మొత్తం 26,000 కాయిన్స్లో చూసుకోండి. క్రిప్టో కరెన్సీలో 26,000 చిల్లర ఉన్నాయి. మొత్తం 27,000 దాకా ఉన్నాయి. 27,000 కాయిన్స్లో క్రిప్టో కరెన్సీలో ఏ కాయిన్ కూడా 150 కోట్ల కాయిన్స్ అనేది ఏది లేదు. చూసుకోండి, ఎంక్వైరీ గూగుల్ చెక్ చేసుకోండి, తెలిసిపోద్ది. నేను చెప్పాల్సిన పని లేదు, మీరే చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే తెలిసిపోద్ది, ఇబ్బంది ఏం కాదు. కానీ ఒక్కసారి బినాన్స్ లాంటి మంచి మంచి ఎక్స్చేంజ్లో, స్టాండర్డ్ ఎక్స్చేంజ్లో ఒక్కసారి అని ఊపుతే అసలు ఎక్కడ ఉంటుందో తెలియదు మీకు. ఏ $100 వెళ్ళిద్దో, $1000 వెళ్ళిద్దో, $10,000 వెళ్ళిద్దో తెలియదు. కానీ ఏంటంటే ఇవాళ ఏదో తప్పుగా అనుకోబండి, ఏదో పిచ్చి కాయని అన్నట్టు మాట్లాడుకుంటున్నారు అంతే. అంత రేపొద్దున వెళ్తే ఎక్కడికి వెళ్ళిద్ది? ఏం జరిగిద్ది? 150 కోట్ల కాయిన్స్ అంటే పెద్ద సమస్య. మీ దగ్గర ఎన్ని ఉండే కాయిన్స్ సార్? సార్ 70,000 కాయిన్స్ ఉన్నాయి సార్. 70,000 కాయిన్స్ మీ దగ్గర ఉన్నాయి. నా దగ్గర ఒక 50,000 ఉన్నాయి. ఇంకొకరి దగ్గర అట్టా ఈ లెక్కలు లెక్కేస్తే అసలు ఎక్కడ కాయిన్స్ ఎక్కడ ఉంటాయి? ఇక అసలు అర్థమవుతుందా మీకు? కాకపోతే ఏంటంటే వాళ్ళు దడుచు ఏంటంటే, మీరు జనరల్గా ఆలోచించేది ఏంటంటే ఏమంటున్నారంటే, పొరపాటున 10 రూపాయలు చేస్తే అమ్మేస్తారు. అమ్మేస్తే మళ్ళీ లిక్విడిటీ పడిపోయిద్ది. లిక్విడిటీ అనేది మనం కాయిన్కి దానికి అనుసంధానంగా లిక్విడిటీ పెడతారు. పెడితే మనం అమ్మేస్తే లిక్విడిటీ పడిపోద్ది. అంతే. ఆ లిక్విడిటీ అంటే అమౌంట్, డబ్బులు అనేది పక్కన పెడతారు. మన కాయిన్ అనేది ఒక పక్కన పెడతారు. ఈ కాయిన్ అమ్మేస్తే ఆ డబ్బులు దీంట్లో వెళ్ళిపోతాయి. అలా అమ్మేస్తే మళ్ళీ కాయిన్స్ మొత్తం ఒకసారి చేరితే డబ్బులు మొత్తం జనానికి వెళ్ళిపోతాయి. ఆ కాయిన్ పెరిగే విధానం ఉండదు. ఆ ఉద్దేశంతో ఆలోచించి లిక్విడ్ పెడతానికి ఒకసారి 2 సార్లు ట్రై చేస్తే కుదరలా. ఎప్పటికప్పుడు ఈ బిఎన్బి ఛార్జెస్ కోసం, వీటి కోసం అమ్మేసుకుంటున్నారు జనం. అమ్మేసుకుని అనకూడలే, మనం ఎవడేం చేస్తున్నాం. శ్రీన్ సార్, ఇప్పుడు బిఎన్బిలు ఇంత రేట్ పెరిగినాక ఆ ఛార్జీలు భరించుడు కష్టమవుతుందంటే అసలే అవి కూడా మరి ఆపండి. అది ఇది చేసుకోవడానికి ఆపేసి మేము కూర్చొని కొద్దిగా గొప్ప కాయిన్స్ ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ కాయిన్స్ బిఎన్బి కాయిన్స్ కాదు సార్, అవి ఇప్పుడు నేను ఇవాళ అవి మన అర్లీ బర్డ్ చేద్దామని కూర్చుంటే 2 సార్లు 100 మన ఈ యుఎస్డిటీల కోసం 7.05 కట్ అయ్యి పని కూడా కాలే. ఇన్వాలిడ్ ట్రాన్సాక్షన్ వచ్చింది. 2 సార్లు 7 బిఎన్బిలు కట్ అయినాయి సార్. అంటే 1,500 రూపాయలు పోయినాయి. ఇప్పుడు ఆ రేట్ ఎక్కువై అసలు అవి గ్యాస్ ఫీజు కట్టడమే ఇబ్బంది అవుతుందంటే ఇట్లా కూడా లాస్ చేయడం ఇది సిస్టమ్ కి ఎంతవరకు కరెక్ట్ సార్? సార్ ఒక పని చేయండి, ఒక మాట. ఇప్పుడు సిస్టమ్ కొద్దిగా ఇబ్బందిగా ఉంది, ఏది తెలుసుకోలేని విధానంలో ఉంది. ఇలాంటి అదే సార్. ఇప్పుడు అయితే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఎప్పుడైతే మనకు పని కాలేదో ఆ బిఎన్బిల్ రిటర్న్ పడితే బాగుంటది కదా. టెక్నికల్ ప్రాబ్లం అని ఇట్లా అసలే మనకు ఆ బిఎన్బిల ఛార్జీలు కట్టడం భారం అవుతుందంటే, అందులో ఇది ఇన్వాలిడ్ ట్రాన్సాక్షన్ అని వచ్చేసి అవి బిఎన్బిలు ఒట్టిగా కట్ అయ్యి అట్లా తీసుకుంటే
ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి. ఇప్పుడు నా ఇవాళ 2 ట్రాన్సాక్షన్స్ 1500 రూపాయలు 7 బిఎన్బిలు పోయినాయి, పని కాలే. ఇక ఇప్పుడు ఎట్లా చేయాలి అర్లీ బర్డ్ అర్థమవుతలేదు. అవి ఆ యూఎస్డిటీలు అన్నీ అట్లనే ఉన్నాయి. వాటితో చేద్దామంటే ఇప్పుడు భయం అవుతుంది. ఆ బిఎన్బిలు పోనీ అవి ఏదో కష్టపడి అవి డబ్బులు జమ చేసుకొని ఆ బిఎన్బిల కోసం చేసుకుంటే ఇట్లా వేస్ట్ గా పోతాయి. ఏం లాభం చెప్పండి. కనీసం సార్ మళ్ళీ రిటర్న్ పడాలి కదా బిఎన్బిలు. సార్ 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 ఒక మాట. ఓకే అండి, చెప్పండి. ఓకే మీరు చెప్పండి. కానీ ఇది బిఎన్బి రెంటల్ మీద పివిసి మెటకాయిన్ నడుస్తుంది. అవును, ఏదన్నా రీజన్ కానీ ఇప్పుడు కస్టమర్ కు లాస్ చేసుడు కరెక్ట్ కాదు కదా సార్ వినండి, విన్న తర్వాత మాట్లాడండి. బిఎన్బి చైన్ మీద పివిసి మెటకాయిన్ నడుస్తుంది. బిఎన్బి ఓడు కట్ చేసి బిఎన్బి ఓడు 1-2 సార్లు చేసావు, కట్ అయింది కానీ నాకు పని అవ్వలేదు అనుకుంటే అది వాస్తవంగా ఏంటంటే బిఎన్బి లాస్ కింద వస్తుంది. అది మన పియూసీ మేట ఏమన్నా జరిగితే దానికి లాస్ కింద రావాలి. అది బిఎన్బి లాస్ కింద వస్తుంది కాబట్టి దానికి మనం ఏదన్నా సొల్యూషన్ ఏమన్నా ఉంటే ఎంక్వైరీ చేసుకుని ఎత్తుకొని కావాలంటే మన సిస్టానికి. చిన్న డౌట్ సార్, సార్ వినండి, నేను అదే మాట్లాడుతున్నాను. అది ఎటువైపు వెళ్తుందో మాకు అర్థం కాదు సార్ వినండి, నేను అదే మాట్లాడుతున్నాను వినండి. దానికి ఏదన్నా సిస్టానికి మాట్లాడి సిస్టానికి చేసి ఏదన్నా చేయగలిగితే ఆ బిఎన్బి ఛార్జెస్ తగ్గిస్తాం. కానీ కన్ఫామ్గా మనం బిఎన్బి పెట్టామంటే దానికి కట్ అయిందంటే దానికి పని అయ్యే విధానంలో చేసే విధానంలో మాట్లాడాలి. అంతేగాని దానికి అందరం మీకే కాదు మాకు కట్ అయినాయి, చాలా సార్లు పోయితే మళ్ళీ రాలేదు, చాలా సార్లు జరిగినాయి. కానీ అదేంటంటే చిన్న అని చెప్పి పట్టించుకోవాలి. కొంత ఈసారి పట్టించుకోవాలి, గట్టిగా పట్టించుకుని మాట్లాడి ఏదో ఒకటి చేసి సిస్టానికి మెయిల్ పెట్టి కానీ ఏదన్నా చేసుకుందాం. కాకపోతే ఏంటంటే అందరూ సంఘటితంగా ఉండాలి. అంతేగాని మీరొక్కళ్ళు చెప్పి నేను ఒక్కళ్ళు చెప్పి కాదు. ఒక్కొక్కళ్ళు చెప్తే ఎవరు వినరు, 100 మంది చెబితే అందరు వింటారు. అది జాగ్రత్తగా పెట్టుకుని మెయిల్ పెట్టుకుని జాగ్రత్తగా చేసుకుందాం. కంగారేం అవసరం లేదు. మీకు అర్థం, మీ డబ్బులు పోతే నాకు ఇది ఉంటది కదా, అది అర్థం చేసుకుని జాగ్రత్తగా అందరూ నా డబ్బులు పోయినప్పుడు నాకు బాధ అనిపించింది, మీ డబ్బులు పోతే మీకు బాధ అనిపించింది. కాబట్టి 10 మంది మీద 100 మంది మీద 1000 మంది మీద మొత్తం చూసి ఒకసారి సిస్టాన్ని మెయిల్ పెట్టి ఇలా జరుగుతుంది ఏంది దాని ప్రాసెస్, మాకు కట్ అయినాయి కాబట్టి మొత్తం డబ్బులు వాపస్ కావాలి, మా బిఎన్బి మాకు కావాలి, మాకు పని అయితే మేము ఓకే రూపాయి సాట 2 రూపాయలని పెడదాం. పని అవనప్పుడు ఎందుకు పెట్టాలి? అదే కదా సార్ బాధ. అది ఆలోచించి మనం కూడా సిస్టమ్కి నేను కూడా మెయిల్ పెడదాం అనే ఇది ఉంది నాకు కూడా. చూసి అందరి మీద కలిసి పెడదాం. కంగారేం అవసరం లేదు దాని గురించి. ఇప్పుడు మళ్ళీ చేయాలంటే కూడా భయం వేస్తాను సార్. మళ్ళీ కట్ అయితే చేయబాగండి ఆగండి. మొత్తం చేసి మెయిల్ పెట్టిన తర్వాత మాట్లాడదాం దాని గురించి. చేసిన తర్వాత అసలే ఇప్పుడు ఇంతకు ముందు వెంకటేశ్వర్లు సార్ అన్నట్టు అంత వన్ వేనే ఉన్నది. ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి వైపే పోతుంది. రిటర్న్స్ అసలే లేవు. రిటర్న్స్ లేకుండా ఇప్పుడు మనం ఎప్పటికి సిస్టమ్ కే సపోర్ట్ గా మాట్లాడుతున్నాం. అన్ని సిస్టమ్ సైడ్ కే మనము సపోర్ట్ చేసుకుంటా పోతాను. కానీ సిస్టమ్ మాత్రం 1% కూడా రెస్పాన్స్ లేదు. ఉండాలి కదా కొంచెం అన్న. ఇప్పుడు సార్ ఒకటి అప్డేట్ ఏం చెప్పిండు సారు, కమింగ్ సూన్ అని అన్నాడు. కమింగ్ సూన్ అంటే ఇప్పుడు 4 నెలలు దాటింది. ఇక ఎన్ని 4 ఏళ్ళ కమింగ్ సూన్ అంటే చెప్పండి. వాళ్ళకి వాస్తవం చెబుతున్నానండి, మీరేమనుకుంటారు ఓ మాట. వాళ్ళకి ఏంటంటే కొంత సిస్టమ్ అర్థం కావట్లేదు, కొంత భయపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇదే టైంలో బయటకు వస్తే ఇబ్బంది పడతామేమో వీళ్ళందరూ. ఎందుకు మనం కూడా చేసేది అదేనండి. వాళ్ళు భయపడుతుంది కూడా కాదు, మనం కూడా చేసేది అదే. ఇప్పుడు తీసుకొచ్చి డాలర్లో పెడితే
సపోజ్ అనుకుందాం, తీసుకొచ్చి ధరలో పెడితే ఎన్ని కాయిన్స్ అమ్ముతారో చెప్పండి. ఎవడో మొత్తం మన సిస్టంలో ఉన్న జనం ఎన్ని కాయిన్స్ అమ్ముతారు చెప్పండి. టోటల్ 99% మొత్తం అమ్మేస్తారు. తెలుసా మీకు? అదే భయపడుతుంది సిస్టమ్. సార్ రీఫార్మింగ్ ఏమైంది సార్? రీఫార్మింగ్ సుధీర్ సార్, సార్ అదే రీఫార్మింగ్ సార్ ఏంగా ఇప్పుడు మీకు అంటే అర్లీ బర్డ్ చేద్దామని ఓకే ఒక్కొక్క దాంట్లో 500 ఇవే మన ఈ ఫార్మింగ్ వచ్చినాయి పంపిద్దామంటే 2 సార్లు పంపిస్తే 2 సార్లు 7 మన బిఎన్బిలు కట్ అయినాయి, ఇన్వాలిడ్ ట్రాన్సాక్షన్ వచ్చినాయి, కథం అది కట్ అయింది, పని అంటే కాలే. ఇవి బయట విత్డ్రాల్ కొట్టిరా మీరు? విత్డ్రాల్ కాదు సార్, అర్లీ ఇప్పుడు మనం మెయిన్ వ్యాలెట్ నుంచి ఇప్పుడు ఏవైతే అర్లీ బర్డ్ చేస్తామో దానికి పంపిస్తాం కదా సార్. 500 పంపిస్తే మీ కింద ఇద్దరికి చేసుడు. ఓకే ఇద్దరికి పంపిస్తే అవి ఓకే ఆ, అవి కట్ కాలేదు, కానీ బిఎన్బిలు పోయినాయి. సార్ అట్టెట్ అవుతుంది సార్. 2 ఇప్పుడు సార్లు మీ అయింది ఎర్లీ సార్. బర్డ్ ఆఫర్ మేము కూడా చేస్తున్నాం సార్. ఎర్లీ బర్డ్ ఆఫర్ మాకు ఇంతవరకు ఇప్పుడు ఎర్రర్ అసలు ఏం కాలేదు. మరి ఇప్పుడు నాకు నిన్న ఒకసారి 500 కాయిన్లకు 500 డిపిలకు ఇది కట్ అయింది 7. ఇప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ చేసిన మళ్ళీ పోయినాయి సార్. కైన్ ఎక్కువ తక్కువ మీ అసెట్ కూడా తక్కువ అయిపోతుంది. సో ఏం చేయాలంటే మీరు ఆ స్టేబుల్ కాయిన్ గా పెట్టుకొని నీ అవసరం ఉన్నప్పుడు అక్కడ పాన్కే షాప్కి వెళ్ళి రీఫార్మింగ్ చేసుకునేటప్పుడు అప్పుడు బిఎంబి గా కన్వర్ట్ చేసుకొని అప్పుడు రీఫార్మింగ్ చేస్తే బాగుంటది. చాలా మంది ఏం చేస్తారంటే డైరెక్ట్ ఒక 10 రూపాయల 1000 రూపాయల బిఎంబీలు కొనుక్కొని డాలర్ కొనుక్కొని బిఎంబిగా చేసేసుకొని ఉంచుకుంటారు. అట్లా అంటే కాయిన్ తగ్గచ్చు పెరగచ్చు, అక్కడ మనకు అసెట్ అనేది తగ్గుతుంది. లేదు సార్, ఇప్పుడు బిఎన్బిలు తక్కువ ఉంటే అది ఇన్సఫిషియెంట్ అని వస్తుంది. బిఎన్బిలు సఫిషియెంట్ గానే ఉన్నాయి, సార్ కానీ సార్ పని కాలే. పని కానీ స్టేబుల్ కాకుండా కాయిన్ అది బాగుంటది. సార్ సార్ ఇవన్నీ మాకైతే ఇంతవరకు కాలేదు సార్. ఒక మాట ఏంటంటే వాస్తవంగా బిఎన్బి ఒక్కోసారి కట్ అయ్యి ఇక్కడ పని అవ్వట్లేదంటే ఏదైనా పొరపాటున ఈ నెట్వర్క్ ప్రాబ్లమ్స్ ఏమన్నా అవకాశం నెట్వర్క్ కూడా ఏం లేదు, వైఫై ఉన్నది ఇక్కడ, ఫుల్ నెట్వర్క్ ఉన్నది. అట్లా కూడా ఉండొచ్చేమో. అలాంటి సిస్టమ్ ఏదన్నా ఒకసారి 2 సార్లు చేస్తే ఆలోచించాలి. బిఎంపి మనం అక్కడ చూసుకోవాలా చేసుకున్నప్పుడు. అక్కడ ఇథీరియం వస్తుంది టచ్ పాలెట్ అండ్ సేఫ్ వల్ల. మీరు అక్కడ బిఎంబిగా చూసుకుంటే బాగుంటుండే. మాకైతే కాలేదు సార్ ఇంతవరకు అయితే. మరి కాలేదు, మేము కూడా చేస్తున్నాం. మరి ఏదో ఒకటి మాకైతే ఇంతవరకు కాలేదు. ఏదో కొద్ది గొప్ప ఏదన్నా సిస్టమ్ దీంట్లో ఏదన్నా అదే సార్ సార్ మీరు ఇప్పుడు మీరు భయం పడకండి సార్. ఇప్పుడు డైరెక్ట్ మీరు ఇప్పుడు లైవ్ లా రీఫార్మింగ్ ఏమైనా ఉంటే ఇప్పుడు ఎర్లీ బర్డ్ ఆఫర్ ఉంటే చేసేయండి, మేము మీకు సపోర్ట్ గా చెప్తాం. ఇట్లయినా ఇప్పుడు నా ఇంకా 3 వ్యాలెట్లు ఉన్నాయి, కానీ ఇప్పుడు బిఎన్బిలు లేవు సార్. ఇక మొత్తము అయిపోయినాయి బిఎన్బిలు. రేపు సాయంత్రం చేద్దాం, ఇబ్బంది ఏం లేదు. రేపు సాయంత్రం పెడదాం. ఓకే ఫార్మింగ్ ఓకే. ఇప్పుడు ఇంకొకటి కూడా సార్, ఇప్పుడు ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏమైతుంది తెలుసా? ఇప్పుడు ఈ బిఎన్బిలో ఇది ఒక ప్రాబ్లం అయితే, ఆ 500 తో చేస్తే ఒకటేసారి ఒక మెయిన్ వ్యాలెట్లకి వెళ్ళి ఒకటేసారి 500 పోతాయి, మళ్ళీ 24 hours తర్వాత మళ్ళీ పోతాయి. ఇప్పుడు మన అర్లీ బర్డ్ 3 ఇట్లా 500 ఒకసారి పోతే 3 1500తో ఒకసారి చేసుకుంటే అయిపోతుంది కదా, అట్లా పోవట్లేదు సార్. అది ఇప్పుడు కాదు, ఫస్ట్ నుంచి ఉంది ఆ టర్మ్స్ అండ్ కండిషన్. సో ఒకసారి ఒక ట్రాన్సాక్షన్ ఉంది 500 అయితే, అందుకని చెప్పేసి మీరు ఏం చేయాలంటే అలా కింద 100 చేసి మరి కొంచెం 200 చేయండి, లేదా కింద 200 చేసి ఇక్కడ మెయిన్ వ్యాల్యూ నుంచి ఒక 400 చేయండి. అట్లా చేస్తే కనుక మీకు అవుతుంది. ఎందుకంటే ఓకే ట్రాన్సాక్షన్ వాట్ ఇస్ దిస్, అలా మీరు ఎందుకంటే 500 అనేది అది ఫస్ట్ నుంచి ఉంది సార్. ఒక ట్రాన్సాక్షన్ వరకు సరే ఓకే సార్. ఇప్పుడు ఆ ఒక ట్రాన్సాక్షన్ అయినా ప్రాబ్లం లేదు, అట్లయినా వేసుకుంటాను ఒక్కొక్కరు. ఎందుకంటే 7 days టైం ఉంటది కాబట్టి చేసుకుంటాను. కానీ మెయిన్ గా బాధపడేది ఎక్కడ అంటే 500 కట్ కాకుండా
మీరు 7 బిఎన్బిలు పోవడే బాధ అనిపిస్తుంది. 2 సార్లు పోయినాయి సార్ అట్లా. నా మాట కూడా వినండి. మీరు నేను అప్పటి నుంచి విన్నాను, మీ మాటలన్నీ కూడా నేను వింటున్నాను, నేను లైవ్ లో ఆ, ఉన్నా. సార్ అవును, ఇప్పుడు కూడా నేను మీ ఎదురుగా ఒక ఫార్మింగ్ చేద్దామని $100తో అవ్వట్లేదు. సో ఇక్కడ అవుతుంది చూడండి. ఇగో చేస్తే ఏముంది, మళ్ళీ 10 వస్తారు కావాలంటే. ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్. ఓకే, సో ఎనీవే అక్కడ మనకి $4 వరకు ఉండాలి. సో 3.61. ఓకే, సో మనకి ఇక్కడ ఈ రోజు కొద్దిగా ప్రాబ్లం లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. అయితే ఒకసారి చేసిన తర్వాత మీకు కాలేదు అంటే మీరు ఏం చేయాలి అంటే ఆగాలి. ఒకటేసారి సార్. ఇప్పుడు నేను చేసింది ఒకటేసారి ఇన్వాలిడ్ ట్రాన్సాక్షన్ అని వచ్చింది, పోయినాయి, కట్ అయినాయి. ఏం చేస్తాం సార్? నిన్న ఒకటి సార్, నిన్న ఒకటి అట్లయింది. అలాగా సార్. తర్వాత ఒకటి మళ్ళీ సక్సెస్ అయింది, మళ్ళీ ఇవాళ చేస్తే మళ్ళీ పోయింది కదా. సిస్టమ్ ఏరియా కరెక్టే మీరు అన్నట్టుగా. అది కాకూడదు, అలా సిస్టమ్ ఏరియా అది కాకూడదు అనేది ఆలోచన సార్. ఏదో ఇప్పుడు ఒక బిఎన్బి 2 బిఎన్బిలు పోతే ఏదో ఒక రోజు బాధపడతాం, మళ్ళీ తెల్లారి మర్చిపోతాం. కానీ ఇట్లా 7 14 పోయేసరికి ఇక అసలు చేయాలంటే భయం అవుతుంది. అయితే మీరు ఒక 100 చేసినట్టయితే ఒక 1.5 బిఎన్బి పోతుండే. మీరు చేసిన 500 లెక్క ప్రకారం అయింది సార్. పోయినా కూడా అంతే, అయినా కూడా అంతే అనమాట. అంటే అది ట్రాన్సాక్షన్ సక్సెస్ అయినా కూడా అంతే, ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినా కూడా అంతే అన్నట్టు. మీరు అన్నట్టుగా అలా అనకూడదు. ఇక ఒకటి సార్ ఒక 100తో చేస్తే 1.5 చేసుకోవాలన్నట్టు. లేదు, మీకు అర్థం కాలేదు సార్, నేను అన్నమాట మీకు అర్థం కాలే. ఒకవేళ మీరు 100తో చేస్తే $1.5 కట్ అవుతుంది. అట్లా అంతే అంతే సార్. అది ఇక్కడ ఏమైందంటే మీరు అనేది నాకు అర్థమైపోయింది. బట్ ఎందుకంటే మీరు ఒక మాట వాడుతున్నారు, ఏమని వాడుతున్నారు సార్? $1.5 $1 అయితే పర్వాలేకపోతుండే, $5 తక్కువ లాస్ అయితే ఒక్క రోజు అంటే ఏదో మళ్ళీ మర్చిపోతాం. కానీ ఏడైనసరికి అది ఓకే. ఇక్కడ కరెక్ట్ కాదు, అది మీరు అన్నట్టుగా సిస్టమ్ అలా చేయడం కరెక్ట్ కాదనేది. అదే సార్, ఇవన్నీ ఎర్రర్స్ అని పోవాలి. బట్ ఇప్పుడు కూడా ఎర్రర్స్ అయితే ఎట్లాగా ఎర్రర్స్ అని పోవాలని చూస్తున్నాం. ఎందుకంటే ఆ ఎర్రర్స్ ఉండకూడదు. ఆ ఎర్రర్స్ అంతా అనేది అది ఆటోమేటిక్ రోబోటిక్ సిస్టమ్. ఆ రోబోటిక్ సిస్టమ్ లో కూడా మరి ఎర్రర్స్ వచ్చిన తర్వాత మనము ఎవరికి చెప్పుకోవడానికి లేదు ఇది. ఎందుకంటే ఇది మనం చెప్పడానికి లేదు. మెయిల్ పెట్టడం, లేకుంటే మళ్ళీ ఇవాళ కాకుండా వారానికి మళ్ళీ రిటర్న్ పడతాయి అన్నట్టు ఉంటే కొంచెం ఉండదు. రిటర్న్ అనేది ఉండదు, మర్చిపోవాలన్నమాట. రిటర్న్ అనేది ఉండదు. ఇక్కడ పోయింది ఏదైతే ఉంటుందో ఆ రిటర్న్ అనేది ఉండదు. బట్ అందులో మీ ప్రమేయం లేదు పోయిన దాంట్లో. సో మనకు అలా బాధ కలుగుతుంది ఖచ్చితంగా సార్, 100% అన్నట్టు. సో ఎనీవే థ్యాంక్ యూ సార్, మంచి విషయం. ఇప్పటిదాకా చాలా సంభాషణ జరిగింది. 100% సిస్టమ్ నుంచి అప్డేట్ రావాలి లెక్క ప్రకారం. చూద్దాం. సిస్టమ్ భయపడాల్సిన పని లేదు సిస్టమ్కు. ఎందుకంటే ఈవెన్ సిస్టమ్ దగ్గర ఎంత అమౌంట్ ఉంది అంటే, ఎంత రేటు పెంచినా కూడా, ఎంతమంది అమ్ముకున్నా కూడా నో ప్రాబ్లం, దట్స్ ఇట్, నథింగ్. 99% అమ్ముకున్నా కూడా సిస్టమ్ నిలబడాలనుకుంటే నిలబడుతుంది. ఎందుకంటే ₹1 కాదు సార్, ఇప్పుడు ₹10 అయింది అనుకోండి, ఎంతో కొంతమంది అమ్ముకుంటారు. అవును. సో దాన్ని మళ్ళీ వాడు సిస్టమ్ వ్యక్తి మళ్ళీ ₹20 చేశారు అనుకోండి, ఈ ₹10 వాళ్ళు బాధపడతారు. అందుకని చెప్పి ఆ ₹20 అయిన టైంలో కూడా కొంతమంది అమ్ముకుంటారు. ఓకే, అలాగే మళ్ళీ ₹25 అయింది అనుకోండి సిస్టమ్, ఈ ₹10 వ్యక్తి బాధపడతాడు, ఇటు ₹20 వ్యక్తి ₹10 ఉన్నప్పుడు అమ్ముకున్న వ్యక్తి బాధపడతాడు, ఇటు ₹20 ఉన్న వ్యక్తి బాధపడతాడు. బట్ ఇక్కడ వాళ్ళు బాధపడతారు, కానీ ఇక్కడ ₹25 అయింది అని చెప్పి మళ్ళీ కొంతమంది అమ్మేస్తారు, కొంతమంది అమ్ముకుంటారు. సో ఏమైతే మళ్ళీ ₹30 అవుతుంది. సో ఇక్కడ ఈ ముగ్గురు బాధపడతారు. ఈ ముగ్గురు బాధపడుతూ ఈ ₹30 టైంలో కూడా కొంతమంది అమ్ముకుంటారు. ఇక్కడ ₹30 అయినప్పుడు అమ్ముకుంటాడు. అంటే చూడండి, ₹10 అయినప్పుడు అమ్ముకున్నాడు, ₹15 అమ్ముకున్నాడు, ₹20 అమ్ముకున్నాడు, ₹30 కూడా అమ్ముకున్నాడు. సో ఇక్కడ ఈ ₹5 అయినప్పుడు అమ్ముకున్న వ్యక్తి చాలా బాధపడతాడు, ₹10 ఇంకొంచెం బాధపడతాడు, ₹15 ఇంకొంచెం బాధపడతాడు, ₹25 అమ్ముకున్న వ్యక్తి ఇంకొంచెం బాధపడతాడు. కానీ ఇక్కడ ₹30 అయినా కూడా అమ్ముకునే వ్యక్తులు ఉంటారు. ఇక్కడ ₹30 అయినా కూడా అమ్ముకునే వ్యక్తులు ఉంటారు. అంటే 6 ట్రాన్సాక్షన్లు అయినాయి సార్, 6. అంటే ఒక కేటగిరీ తీసుకుంటే 6 కేటగిరీలను తీసుకోండి మీరు. తర్వాత ఏమవుతుందంటే ఈ ₹5 ఉన్న వ్యక్తి, ₹5 అయినప్పుడు అమ్ముకున్న వ్యక్తి, ₹10 అయినప్పుడు అమ్ముకున్న వ్యక్తి ఇప్పుడు ₹30 అయినప్పుడు కొంటాడు. మళ్ళీ మీరు కొంచెం ఆలోచించాలన్నమాట. ఇక్కడ ఈ ₹5 అమ్ముకున్నాడు, ₹10 ఉన్నప్పుడు అమ్ముకున్నాడు, ₹15 అమ్ముకున్నాడు, ₹20 అమ్ముకున్నాడు, ఇప్పుడు ₹30 అయిందని ఇక్కడ కొంతమంది అమ్ముకుంటున్నారు. కానీ ఇక్కడ ఈ 4 కేటగిరీలు ఎవరైతే ఉన్నారో ఈ కేటగిరీలు కొంతమంది ఇందులో ₹30 అయినప్పుడు కొంటాడు. ఇది లాజిక్.
సిస్టమ్ దగ్గర ఉన్న లాజిక్ అనమాట. ఈ యాప్ మళ్ళీ ఈ 30 రూపాయలు కూడా అమ్ముకున్న వ్యక్తి మళ్ళీ ఏం చేస్తాడంటే కొంచెం మళ్ళీ అలాగే కొంచెం మళ్ళీ పడుతుంది, మళ్ళీ లేస్తుంది, మళ్ళీ పడుతుంది, మళ్ళీ లేస్తుంది, మళ్ళీ 50 రూపాయలు అవుతుంది. సో ఏమవుతుంది ఇక్కడ, ఈ ఈ 30 రూపాయల నుంచి 50 రూపాయలకు పోయిన తర్వాతనో లేకపోతే 30 రూపాయలకు పోయిన తర్వాత మళ్ళీ 10 రూపాయలు అవుద్ది సార్, మళ్ళీ 10 రూపాయలు అవుద్ది. ఇప్పటికి 5 రూపాయలు ఉన్న వ్యక్తి ఏమనుకుంటాడు, వావ్ నేను అమ్మేసింది ఏమైంది అంటాడు. సో ఇక్కడ ఇది లాజిక్ అన్నమాట, స్ట్రక్చర్ ఇలా జరుగుతుంది అనమాట. సిస్టమ్ దగ్గర సిస్టమ్ భయపడట్లే. ఇప్పుడు మన సార్ శ్రీని సార్ మాట్లాడిన, శ్రీని సార్ మీరు మీట్లో ఉండండి, మళ్ళీ శ్రీని సార్ అని తప్పని నేను మాట్లాడట్లేదు, జనరల్గా మాట్లాడుతున్నాను అనమాట. సో అలా సిస్టమ్ భయపడుతుంది అంటే సిస్టమ్కు భయపడాల్సిన అవసరం లేదు. బట్ ఎప్పుడు చేస్తాడో తెలియదు ఈ విధంగా. అయితే ఇక్కడ ఏమవుతుందంటే సార్, అమ్ముకునే వాళ్ళు ఇక్కడ దాకా అమ్ముకున్నప్పుడు తన లిక్విడ్ అంటే పోయింది, నో ప్రాబ్లం. బట్ అయినా కూడా తను తట్టుకొని తను మళ్ళీ లిక్విడ్ చేస్తూ మళ్ళీ దాని రేట్ పెంచుకుని పోయినప్పుడు ఏమవుతుందంటే ఈ అమ్ముకునే వాళ్ళందరూ ఆగిపోతారు ఇక్కడ, మళ్ళీ దీన్ని కొనడానికి ప్రయత్నం చేస్తారు పబ్లిక్. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ సిస్టమ్కి లిక్విడిటీ వెళ్తుంది. ఓకే, సో ఈ విధంగా జరుగుతుంది. సో అది బట్ విషయం ఏంటంటే సిస్టమ్ ఎప్పుడు చేయాలి, అది సిస్టమ్ నిర్ణయం తీసుకోవాలి, సిస్టమ్ చేయాలి. అది నువ్వు నేను మాట్లాడితే కూడా చేయదు సిస్టమ్, నువ్వు నేను మాట్లాడితే సిస్టమ్ చేయదు. ఎందుకంటే మనము ఇక్కడ అది మనము ఇక్కడ ఆంధ్ర తెలంగాణ నుంచి వెళ్ళి మనకు 2 మీటింగ్లు వస్తాయి. సో మా అంటే వీళ్ళు 200 మందో 300 మందో మరి ఈ లైవ్లో ఉంటారు. మిగతా వాళ్ళు ఇంకొక 500 మంది వీళ్ళ తరపున అంటే మీటింగ్ రాకుండా కానీ వీళ్ళ మాటలు వినే వాళ్ళు ఉంటారు. అంటే 500 మందితో ఏం అయిపోయలేదు. అంటే సపోజ్ 1000 మంది వేసుకోండి, 1000 మంది లేదా 2000 మంది వేసుకోండి, చాలా అంతమంది ఉండాలని నేను అనుకోవట్లేదు. 2000 మందిని వేసుకోండి, మన 2000 మందితో ఏమయ్యేది లేదు. ఓకేనా? అందుకని చెప్పేసి నేనేమంటానంటే, ఓకే ఇది సిస్టమ్ మీరు అన్నట్టు ఇప్పటిదాకా మీరు మాట్లాడిన దాంట్లో వెంకటేశ్వర సార్ కావచ్చు, సుధీర్ సార్ కావచ్చు, శ్రీనివాస్ సార్ కావచ్చు, మన అందే తర్వాత ఇందాక మరి మన తాటిమూరి శంకర్ సార్ కూడా ఉన్నారు. సో ఇంకా మిగతా వాళ్ళు కూడా 2 ముగ్గురు ఉన్నారు. సో మనందరం కూడా మీరందరూ కూడా మాట్లాడింది ఏదాకా ఎనలైజ్ చేసింది 100% కరెక్ట్. బట్ ఇక్కడ టోటల్లీ డిపెండ్ ఆన్ సిస్టమ్. మనం అందరం కూడా సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉన్నాము. యాక్చువల్గా సిస్టమ్ నిర్ణయం తీసుకోవాలి అనేది నా ఆలోచన అనమాట. ఓకే, ఎనీవే మంచి థ్యాంక్ యూ సార్. అందరూ కూడా చాలా చాలా మీ యొక్క మరి భావన అనేది లోపల ఎలా ఉండాలి, సిస్టమ్ ఎలా అయితే బాగుంటుంది అనేది మరి ఇప్పటిదాకా మరి మాట్లాడడం జరిగింది. థ్యాంక్ యూ మీ అందరికి కూడా. సో ఎనీవే ఇంకా టైం అవుతుంది కనుక నేను కొంచెం వచ్చాను అంతే. నేను కూడా ఫ్రీ ఉన్నాను కనుక రావడం జరిగింది, లేకపోతే నేను కూడా మీట్లో ఉండేవాడిని. యాక్చువల్లీ ఈరోజు ఫ్రైడే ఆఫ్ కనుక నేను కొంచెం మనకి ఈ టైంలో రావడం జరిగింది అనమాట. సో ఏది ఏమైనా అందుకే మనం రోజు అనుకున్నట్టుగానే అది సిస్టమ్, ఇప్పుడు మేమందరం కూడా సిస్టమ్ నుంచి వెళ్ళి ఎప్పుడు ఏ అప్డేట్ వస్తుంది, లేకపోతే ఎప్పుడు ఏది మనకు మరి ప్రైస్ పెరగడంలో కావచ్చు, లేకపోతే ఇలాంటి బిఎన్బిలు అదనంగా అనవసరంగా కట్టేయడంలో కావచ్చు, సో ఇంకా ఏది ఏమైనా కూడా ఇలాంటివి జరగకూడదు, ఇలాంటివి అసలు జరగకూడదు. ఇవన్నిటి కూడా ఇది సిస్టమ్ ఎర్రది, ఇది సిస్టమ్ చేయాలి. సో సిస్టమ్ ఎప్పుడు చేస్తుంది అని చెప్పేసి మేము కూడా ఎదురు చూస్తున్నాం. సో అంతలోపు మనము ఇలా ఫ్లక్చువేషన్ జరిగినప్పుడు కానీ లేకపోతే ఇంకా టేక్ అవే నాలెడ్జ్ తీసుకుంటూ వెళ్దాం, నాలెడ్జ్ అనేది తీసుకుందాం. ఇంకా వేరే సిస్టమ్ చేయమని చెప్పడం కాదు నేను చెప్పేది. ఏంటంటే ఇక్కడ మనం ఉన్నాం కదా, ఇలా ఇప్పుడు ఈరోజు చాలా బాగా మాట్లాడారు. ఓకే, సో బట్ అలా మనం ఎవ్రీడే మనం మాట్లాడుకోలేం కదా సార్, అట్లా. సో అలా మనం ఆగకూడదు. మనం ఆగడం కన్నా మనం నాలెడ్జ్ తీసుకోవడం బెటర్ అనమాట. ఓకేనా? సో ఎవ్రీడే మనం మీటింగ్లో కదా మరి అలా నాలెడ్జ్ తీసుకోవడం బెటర్. లేదా ఇక్కడ ఫ్లక్చువేషన్ జరుగుతున్నప్పుడు చూడండి, నిన్న మనకి 8888 ఉండే, 8888 మనం చూసాం కదా, అంతకంటే తక్కువ కూడా చూసాం. సో లేదంటే ఇక్కడ ఇలా ఫ్లక్చువేషన్ జరిగినప్పుడైనా కూడా మరి మన దగ్గర అవగాహన ఉంటే, అవగాహన తీసుకున్న తర్వాత మనీ ఉంటే, మనం ఇక్కడ ఫ్లక్చువేషన్ అనేది జరిగినప్పుడు అంటే హెచ్చు తగ్గులు జరిగినప్పుడు సో మనము మన మనీని కొంచెం అలా పెడుతూ తీస్తూ అలా. ఇప్పుడు నేనేం చెప్పాను సార్, ₹1 ఉంది ఇప్పుడు అనుకోండి, ₹5 అయినప్పుడు కొంతమంది అమ్మేస్తారు, ₹10 అయినప్పుడు మళ్ళీ కొంతమంది అమ్మేస్తారు, మళ్ళీ ₹15 కొంతమంది అమ్మేస్తారు, మళ్ళీ ఏమైతే మళ్ళీ ₹10 వస్తాయి. ఈ ₹15 అమ్మిన వ్యక్తి ₹10 కొంటాడు మళ్ళీ, అలాగా మళ్ళీ ఈ ₹10 అమ్మిన ₹10 కొంటాడు, మళ్ళీ ₹15 అమ్మేస్తాడు, మళ్ళీ ₹20 వెళ్తుంది. సో ఇక్కడ ఏం చేస్తాడంటే ఈసారి ఈ ₹15 అమ్మిన వ్యక్తి ఈసారి హాఫ్ అమ్ముతాడు, తర్వాత కొంచెం ఎక్కువ అమ్ముతాడు. ఈ విధంగా మళ్ళీ కొంటూ ఉంటారు, అమ్ముతూ ఉంటారు, కొంటూ ఉంటారు, అమ్ముతూ ఉంటారు అనమాట. అలా ఫ్లక్చువేషన్ జరుగుతూ ఉంటుంది. సో అలాగే మనీ అనేది మన క్రిప్టో కరెన్సీలో ఎర్న్ చేయాలి. అది ఎలా ఎంకత అనేది సో మనందరం కూడా ఇప్పుడు
నాలెడ్జ్ ఎవ్రీడే తీసుకుంటున్నాం మనం. ఇప్పుడు గత కొన్ని రోజుల నుంచి కూడా మన దగ్గర పీవీసీ మెటా అప్డేట్ లేదు. మరి మన మీటింగ్ నడుస్తుంది కదా అని చెప్పేసి మరి ఏం మాట్లాడుకుంటున్నాం ఇందులో వినాలి, ఏం నడుస్తుంది వినాలి. ఓకే, సో మనము ఏ రకంగా పీవీసీ మెటా అప్డేట్ వస్తలేదని అలాగే మనం కూర్చొని ఉంటే లేదా మన మైండ్లో అలా తిప్పుకుంటూ ఉంటే అసలు మనం ముందుకు వెళ్ళలేము. అందుకని ఏం చేయాలి, సో మనం ఏదో ఎంతో కొంత నాలెడ్జ్ తీసుకుంటూ మరి ముందుకు వెళ్ళాలా అనేది నా ఆలోచన అనమాట. ఓకేనా సార్? సో ఎనీవే ఇక్కడ మనకు స్క్రీన్ షేర్ అవుతుంది, చూస్తున్నారు అందరినీ. అప్పటి స్క్రీన్ షేర్ స్టార్ట్ చేసిన ఆల్రెడీ 10 నిమిషాల ముందు నుంచి వెళ్ళే, కానీ నా మైక్ అన్మిట్లో ఉన్నా కూడా నేను మీరు మాట్లాడుతున్నారు అని చెప్పి ఆగడం జరిగింది అనమాట. ఓకేనా? సో చూడండి సార్, లో ప్రైస్ వచ్చేసి 8888 మనం చూసాం ఆల్రెడీ, 8899, ఎందుకంటే 8888 మనం చూసాం. సో హైయెస్ట్ వచ్చేసి 9059. సో ప్రెజెంట్ సిచ్యువేషన్లో మళ్ళీ 8954 అనేది మనకు కనబడుతుంది. ఓకే, సో అందుకే నేనేమంటానంటే మనం ఆగకూడదు, మనము ఎవరం కూడా ఆగకూడదు, ఆగితే కుదరదు. సో ఏదో ఒకటి చేసుకుంటూ ముందుకెళ్ళండి. బట్ ఏదో ఒకటి అంటే అన్ని చేయమని కాదు, నేను అనేది ఏంటంటే మనము ఏదైతే చలో ఇప్పుడు ఇందులో ఇంత ఒకసారి అన్నారు 70,000 ఉంది, ఇంతకుముందు ఒకసారి అన్నారు 1,20,000 రూపాయలు 20,000 పీవీసీ మెటా ఉందని. ఓకే, మంచి పని. సో మీరందరూ కూడా మనందరం కూడా మంచి పీవీసీ మెటా అయితే మన దగ్గర ఉంచుకున్నాము. రేపు పొద్దున ఇప్పుడు సపోజ్ మీరందరూ కూడా ₹1 అది తీసుకునేవి అయితే, లేదా లోపల రివార్డ్ వచ్చినా మీరు బయటకు తెచ్చుకొని పెట్టుకునే కావచ్చు కొన్ని. అంటే సిస్టమ్ మరి ఏది 100కైతే 200 ఇప్పటికి కూడా ఆపలేదు. రివార్డ్ అయితే జనరేట్ అయితే అవుతూనే ఉంది, ఒకరోజు అటు ఇటు అయినా కూడా రివార్డ్ అనేది జనరేట్ అవుతుంది కదా. రివార్డ్ జనరేట్ అవుతుంది అంటే అక్కడ రేట్ తక్కువ ఉందని చెప్పి దానికి విలువేయట్లేదు, కానీ మనీకి మనీ తయారవుతుంది అక్కడ. సో మనీకి మనీ తయారవుతుంది. మనం అఫ్ కోర్స్ ఇలా మనకు ₹1 కూడా లేదు, అది ఎందుకు అని మనకు అనిపించవచ్చు. బట్ నువ్వు దాన్ని ఇప్పుడు అమ్ముకోవద్దు, ఇందాక మనం మాట్లాడినట్టుగా అమ్ముకోకూడదు అనమాట. అమ్ముకుంటే ఏమవుతుందంటే ఆ లోపలికి వచ్చినాయి కనీసం ఏం చేయాలంటే మీరు మళ్ళీ డబ్బులు పెట్టకుండా కూడా మనం మళ్ళీ మనీ ఇందులో మరి ఇన్వెస్ట్ చేయకుండా కూడా, నమ్మకం లేకపోతే ఇన్వెస్ట్ చేయకున్నా కూడా, బట్ ఏం చేయాలి అంటే అట్లీస్ట్ నీ యొక్క రివార్డ్ను పెంచుకో. రివార్డ్ వచ్చిన దాన్ని ఒకవేళ నువ్వు విత్డ్రాల్ చేసి పెడుతున్నావు లేదా లోపలనే మళ్ళీ దాన్ని ఫార్మింగ్ చేస్తున్నావు అనుకో, మంచిదే. కానీ అయితే రివార్డ్ నీ బయటకు తీసుకున్న వాళ్ళు దాన్ని అమ్మితే మాత్రం అయిపోయింది. ఇప్పుడే లాస్ కదా, అయిపోయింది. ఇప్పుడు లాస్ ఆల్రెడీ లాస్లో ఇంకా లాస్ అనమాట. ఎంత లాస్ అంటే డబుల్ ఇంకా ట్రిపుల్ 4 times కూడా లాస్ అవుతారు అనమాట అమ్మేసుకుంటే. సో అదే ఇంకో సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ దాన్ని నువ్వు నిలబెట్టుకున్నట్టయితే, మళ్ళీ డబ్బులు పెట్టమని నేను చెప్పట్లేదు, అట్లీస్ట్ నువ్వు డబ్బు లేకపోతే నమ్మకం లేకపోతే మనం దాన్ని అలాగే ఉంచుకుంటే రేపు పొద్దున పెరిగినప్పుడు బెనిఫిట్. అవునా? ఎన్ని సంవత్సరమైనా ఎన్ని రోజులైనా పెరిగినప్పుడు మనకు అది బెనిఫిట్ అనమాట. సో అందుకని చెప్పేసి మనందరం కూడా దీన్ని బట్టి ఇందులోంచి మనము టేక్అవే తీసుకోవాలా. మరి ఇక్కడ మీటింగ్లో రాజేష్ చెప్పారనో లేకపోతే ఇంకొకరు చెప్పారని కాదు. ఇవన్నీ మాట్లాడుకున్న తర్వాత నేనేం చేయాలి అంతే, దట్స్ ఇట్. నువ్వు ఆలోచించుకోవాలి, నేనేం చేయాలని ఆలోచించుకోవాలి అంతే తప్ప. సో ఇక్కడ ఇవరందరూ చెప్పింది కూడా కరెక్ట్ కాదు లేదా తప్పు, రెండు కావు. కరెక్ట్గా 100% కరెక్ట్ కాదు, 100% తప్పు కాదు. సో ఇందులో నుంచి వెళ్ళి మనమేం చేయాలా, నేనేం చేయాలా అనేది తీసుకోవాలి నిర్ణయం, అంతేనా? సో చూడండి, ఇంకా వేరే కూడా నేను ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తూ ఉంటాను కదా. సో చూడండి, ఇక్కడ ఇది 1 day క్యాండిల్. నిన్నటి రోజున XRP అనేది చాలా మంచి హై పిచ్కి వెళ్ళడం జరిగింది అనమాట. మళ్ళీ ఈరోజు తగ్గుతూ వస్తుంది, ఎందుకంటే 2.9 2.8 ఉండేది, $2.9 800 సెంట్లు ఉండేది. అలాంటి ఇప్పుడు 3.262 అయింది. సో ఇలా కూడా పబ్లిక్ ఏంటంటే చూస్తే అనమాట, పబ్లిక్ కూడా ఈ విధంగా తన చార్ట్ చూస్తే ఆ విధంగా నీకు చెప్పినట్టుగా 2,999 ఎక్కడ ఉంది, ఇప్పుడు వచ్చేసి 3.899 వరకు కూడా వెళ్ళడం జరిగింది. ఓకేనా? చార్ట్ చూస్తే, సో ఇది చార్ట్ అనమాట. ఓకే, రికార్డు కూడా చూస్తే నిన్న మొన్న మనం చూసుకున్నాం ఆల్రెడీ. August 2, 3, 4, 5, 6, 7, 8. సో పబ్లిక్ ఏం చేస్తాయంటే ఇలా మన పీవీసీ మెటా కదా, ఇప్పుడు హెచ్చు తగ్గులు జరుగుతున్నప్పుడు మనం తక్కువ రేట్ ఉన్నప్పుడు మరి 1,00,000 2 లక్షలు పెట్టి మనం కొనుక్కొని పెట్టుకుంటే, సో అది మరి కొన్ని పైసల్లో
చేంజ్ పెరిగినా కూడా సో 20,000 వరకు లేదా 10,000 వరకు మనం పెట్టిన అమౌంట్ని బట్టి మనం ఎర్న్ చేయొచ్చు. సో అలాగే ఇక్కడ కొన్నిటిని మనం నేర్చుకుంటూ వెళ్ళాలి. దాంతోపాటు కొన్ని క్రిప్టో కరెన్సీలని మనము క్రిప్టో కరెన్సీలో ఉన్నాం కనుక కొన్ని మనం నేర్చుకుంటూ వెళ్ళాలి. అలా నేర్చుకుంటూ వెళ్తే కనుక చూడండి ఇక్కడ ఏమైంది, ఇది సంథింగ్ ఇక్కడ నేను చూశాను కనుక మీకు చెప్తున్నాను. ఇక్కడ నేను ఒక కాయిన్ గురించి చెప్పాను, నేను ఏది పడితే అది మాట్లాడతాను, ఏది కనబడుతుంది ఆ కాయిన్ గురించి మాట్లాడతాను నేను. ఎందుకంటే మనందరం క్రిప్టోలో ఉన్నాం కనుక ఇక్కడ ఒక బీటీసీ అని కాదు, ఒక బిఎన్బి అని కాదు, ఒక XRP అని కాదు, ఒక సోల్ అని కాదు. ఓకేనా? సో మనం సోల్ చూసుకుంటే కూడా ఒకప్పుడు మనం ఇక్కడ ఇలాంటి చూపించే సమయంలో $23. సో అది మనం ఎదురుగా 210 కూడా దాటిపోయింది. అట్లా కొనుక్కొని పెట్టుకుంటే కూడా అమ్ముకోవచ్చు. బట్ ఇక్కడ చిన్న వీటి మీద మనం ఆల్రెడీ కష్టంలో ఉన్నామని మనం అనుకుంటున్నాం, బట్ అనుకోకూడదు అట్లా. సో పీవీసీలో ఉన్న డబ్బంతా పెట్టేసాం, మనము పీవీసీలోనే ఉన్న డబ్బంతా మనం తీసుకొని పెట్టేసాం, ఇప్పుడు నేను ఏం చేయాలా అని అనుకుంటున్నాం. అలా కాదు, ఏం చేయాలనేది ఇక్కడ మీరు ఆలోచించండి. రోజు మీటింగ్ వచ్చే వాళ్ళ గురించి అయితే చెప్తాను, మీరు ఆలోచించుకోండి, ఇక్కడ కొద్దిగా నేర్చుకోండి. సో ఇక్కడ అట్లీస్ట్ ఇలా తక్కువ వాటి మీద లేదా ఇది ఇక్కడ అడిగి కూడా తెలుసుకోవచ్చు మనం. ఎందుకంటే అన్ని 20 ఇందాక అన్నట్టుగా మన అందశ్రీ సార్ అన్నట్టుగా 26,000 మరి కైన్స్ ఉన్నాయి. సో దేన్ని బై చేయాలా, దేన్ని బై చేయకూడదు అది కూడా తెలుసుకోవాలా. దేన్ని కొంటే మళ్ళీ పాతాళంలోకి వెళ్ళిపోతుందేమో, కొన్ని అట్లయితే మరి కొన్ని కొన్న తర్వాత. బట్ మనమేమో డబ్బులు కావాలని చెప్పి మనం అనుకున్నాము. సో అలాంటివి కాకుండా ఇక్కడ న్యూస్ ఉంటుంది చూడండి మీ వాట్సాప్లోనే. సో ఇక్కడ మనం వాట్సాప్లో ఒకసారి మనం ఇక్కడ చూసాం ఆల్రెడీ, ఇది $20 వరకు వెళ్తుంది ఈ మధ్యలో అన్నట్టుగా మనం న్యూస్ చూసాం. వెళ్ళొచ్చు, లేకపోతే $2 కూడా వెళ్ళొచ్చు. $3 మీరు కొంటే $2 కూడా వెళ్ళొచ్చు. అంటే మీ మనీ కూడా లాస్ అవుతుంది. ఆ టైంలో లాస్ ఎలా అవుతుంది, దాన్ని తీసేస్తే లాస్ అవుతుంది. ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు కొంతమంది మన పీవీసీ మేట $3 ఉన్నప్పుడు కూడా కొన్నారు, $4 ఉన్నప్పుడు కొన్నారు, $5 ఉన్నప్పుడు కూడా కొన్నారు. అవునా? $1,00,000 పెట్టి అప్పటికి 2 లక్షలు 3 లక్షలు పెట్టారు అనుకోండి. ఆ పీవీసీ మెటాను ఇప్పుడు రేట్ పడిపోయింది, మీరు అమ్మేశారు అంటే లాస్ అయినట్టు. అది అట్లా పెట్టుకొని ఉంటే ఎప్పుడైనా అది పెరగచ్చు, ఆ టైంలో తీసేయచ్చు, లేదా సేమ్ రేట్ వచ్చినప్పుడు తీసేయచ్చు. బట్ అమ్మితే లాస్ అవుతారు. అలాగే ఏదైనా కూడా అంతే. సో ఇక్కడ కిందికి ఇలా $3 ఉన్నప్పుడు మనం కొనుక్కున్నామే అనుకోండి, దీని గురించి మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు ఇక్కడ. సో ఇది మనం అనుకున్నాం, ఇప్పుడు ఏదో మీటింగ్లో మీరు విన్నారు, ఇది $20 అవ్వచ్చేయమని మీరు విన్నారు. ఇవే నా మాటతోనే మీరు విన్నారు అనుకోండి. ఇక్కడ అనుకోకుండా ఒకసారి కొనుక్కున్నారు, $1,00,000 పెట్టి 2 లక్షలు పెట్టారు, 3 లక్షలు పెట్టారు. ఒక్కొక్కదానికి ఒక్కొక్క డాలర్ ఇంక్రీజ్ అయినా పర్లేదు అని చెప్పేసి అనుకోకుండా ఏమైంది సార్, అది 25 పోయి $2 లేదా $1.5 అయింది. 5 లక్షలు పెట్టారు మీరు ఈ రోజున అనుకోండి. 2 లక్షలు అయింది అనుకోండి, $2 అయింది, లేదా $1.5 అయింది. 5 లక్షలు పెడితే సో మీకు ఇప్పుడు మీరు పెరుగుతుంది అనుకుంటే తగ్గింది, అంటే $1.5 అయింది. $3 ఉన్నప్పుడు కొంటే ఏమైంది సార్, మీ అమౌంట్ 2.5 లక్షలు చూపిస్తుంది. ఇక్కడ నువ్వు అమ్మొద్దు, దాన్ని అమ్ముకోకూడదు. అమ్ముకోకూడదు అంటే సార్ ఇంకా తక్కువైతే ఎట్లా? అవును కదా, మరి అన్నీ ఉంటాయి, అన్నిటికీ తట్టుకొని నిలబడాలి. మళ్ళీ అయ్యేంత వరకు ఆగాల, మళ్ళీ 3 అయ్యేంత వరకు ఆగాల, లేకపోతే 3.5 అయ్యేంత ఆగాల, లేదా $4 అయ్యేంత వరకు అయినా ఆగాల్సి వస్తుంది. అదే ఈ క్రిప్టో కరెన్సీలో ఉండాల్సిన పేషెన్సీ. అంటే అన్నిట్లో ఉంటుంది సార్. ఇందాక ఒకసారి అన్నారు ఏమని, 150 కోట్లు ఏ దాంట్లో లేదు క్రిప్టోలో, ఓన్లీ పీవీసీలో ఉందన్నారు. బట్ ఉన్నాయి సార్, నేను మీకు చూపించడానికి నేను ప్రయత్నం చేస్తాను, ఇప్పుడు కాదు. ఓకేనా? ఇప్పుడు కమ్ టు ద పాయింట్. సో ఇలా వేరే వాటి మీద కూడా మీరు ఫోకస్ చేసుకోండి. మీకు నమ్మకం ఉంటే తెలుసుకోండి, లేదంటే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. కొనడం అవసరం లేదు, లేదంటే మాత్రం మీరు మరి తెలుసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. ప్రతిదీ తెలుసుకొని ఉండండి సార్, తెలుసుకోవడానికి ప్రయత్నించండి అట్లీస్ట్. ఎందుకంటే మరి డబ్బుతో కూడుకున్న పని, అది మీ ఇష్టము, మీ తుది నిర్ణయం మీద ఉంటుంది. ఇక్కడ ఎవరో చెప్పారని చెప్పి చేయకూడదని మేము ముందే చెప్తాం టర్మ్స్ అండ్ కండిషన్లో. ఇక్కడ ఓన్లీ వినడానికి రండి, తెలుసుకోవడానికి రండి. చేయడం చేయకపోవడం అది మనీ విషయం కనుక అది మీ ఇష్టం. సో చూడండి ఇక్కడ కీ పాయింట్స్ ఏమి ఇచ్చారు. రిప్పల్ పే $125 million, రిగైన్స్ $75 million escrow. XRP price raised 5% post settlement. Programmatic XRP sales demand on
సెక్యూరిటీస్. సో ఇక్కడ ఏమైందంటే ఎవరో ఒకరు దీన్ని ఏం చేస్తారంటే మరి ఒక వ్యక్తి వచ్చి ఎక్కువగా అమ్మినా, ఒక వ్యక్తి వచ్చి ఎక్కువగా కొన్నా కూడా అమ్మితేనేమో పడిపోతుంది, కొంటేనేమో మరి తగ్గిపోతుంది. సారీ, కొంటే పెరిగిపోతుంది, అమ్మితే పడిపోతుంది. సో ఇక్కడ వీళ్ళు వచ్చి ఏం చేస్తారంటే ఒకేసారి మరి ఏం చేశారని ఇక్కడ చూడండి మీరు. మనం చూద్దాం తెలుగులో దీన్ని చూస్తే అలా ఎందుకు జరుగుతుంది మరి అంటే పబ్లిక్ అనేది ఇక్కడ బిజినెస్ చేసుకుంటుంది. దీన్ని బిజినెస్ అంటారు. కోట్ల కొద్దీ అమ్ముతారు, కోట్ల పైన తీసేస్తారు ఒకేసారి. ఆ లాభం పొందుతారు వాళ్ళు. అక్కడ లాభం పొందినప్పుడు ఇక్కడ డిఫరెంట్ అనేది జరుగుతుంది. రిపల్ $125 మిలియన్లు చెల్లించి $75 మిలియన్ ఎస్కోను తిరిగి పొందింది. అంటే ఇలా ఎక్కువ డాలర్ పెట్టి కొన్న తర్వాత ఏమవుతాయంటే ఒకసారి కొంటారు, కొన్న తర్వాత ఏమవుతాయంటే మరి 75 మిలియన్లు వాళ్ళు సంపాదించారు. ఇక్కడ సెటిల్మెంట్ తర్వాత ధర 5% పెరిగింది. చూస్తారా మీరు ఇక్కడ మరి రిప్పల్ మొన్నటి వరకు ఒక 5 రోజుల క్రితం 1 వీక్ క్రితం 2.8 ఉండే, అంటే $2.800 ఉండే. ఇప్పుడు $3.250-300 వచ్చింది. ఎందుకు వచ్చిందని ఇక్కడ కనబడుతుంది చూడండి. ఇక్కడ ప్రోగ్రామిక్ XRP అమ్మకాలు నాన్ సెక్యూరిటీగా పరిగణించబడ్డాయి. SEC మరియు రిప్పల్ ఆగస్టు 7, 2025 నాటికి తమ చట్టపరమైన పోరాటాన్ని ముగించాయి. నిన్నటి వరకు పరస్పర అప్పీళ్లను తోసిపుచ్చాయి. రిప్పల్ $125 మిలియన్ల జరిమానా చెల్లించడానికి అంగీకరించింది. చూసారా, ఈ విధంగా ఇలాంటివి చూడొచ్చుకోవాలి. మనం క్రిప్టో కరెన్సీలో ఇలాంటి న్యూస్ను మనం చూసుకుంటూ వెళ్ళాలి. ఇలా ఇంకా కింద న్యూస్ ఏదైతే ఉందో అది కూడా మనం పూర్తిగా చూద్దాం ఒకసారి. టైం దగ్గరికి వచ్చింది ఆల్రెడీ. ఓకే, ఇలా నాకు ఇంగ్లీష్ పూర్తిగా రాదు కనుక నేను ఏం చేస్తానంటే మరి మన భాషలో దీన్ని అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తే అది మన భాషలో మనము తెలుసుకోవచ్చు అనమాట. ఈ తీర్మానం యుఎస్ క్రిప్టో నియంత్రణలో కొత్త ఉదాహరణ నెలకొల్పింది. సంస్థాగత మరియు ప్రోగ్రామాటిక్ అమ్మకాల మధ్య తేడాను గుర్తించింది మరియు XRP మార్కెట్ విలువలో 5% పెరుగుదలకు దారి తీసింది. ఒక వ్యక్తి అలా చేసేసరికి ఒక వ్యక్తి చూసారా సార్, ఒక వ్యక్తి $125 మిలియన్ల డాలర్ని బై చేస్తే సో ఆ రేటు అనేది 5% పెరిగిపోయింది అంటే అర్థం చేసుకోండి. సో కొంతమంది కొనిపెట్టుకున్న వాళ్ళకి ఎంతమందికి లాభం ఇచ్చింది? ఆ వ్యక్తి $75,000 లాభం తీశారు, మిలియన్ల డాలర్. బట్ ఇక్కడ ఇండివిజువల్గా నీలాంటి వాళ్ళం నాలాంటి వాళ్ళం ఒకవేళ మనకు అవగాహన ఉంటే ఇది $50 పెరిగింది. ఒక్క రిప్పల్కి ఇప్పుడు $50 పెరిగింది. సపోజ్ నువ్వు ఒక 100 కొనిపెట్టుకుంటే 100నే కొనిపెట్టుకుంటే $300 అవుతాయి. నీకు $150 ఎక్స్ట్రా వస్తాయి. $150 ఎక్కువ వస్తాయి. అవునా? అలా ఒక 100 కొన్నాడు కదా కొంతమంది కొనేటప్పుడు ఎక్కువ $300 పెడితే 100 వస్తాయి. రౌండ్ ఫిగర్ మాట్లాడుతున్నాను XRP. సో ఇక్కడ నువ్వు 300 అంటే చాలా చీఫ్, అది $3,000 పెట్టుకుంటాడు అతను. సో కనుక $1,500 సంపాదిస్తాడు. ఈ టైం ఉంటుంది అంటే ఆ విధంగా మనం కూడా సంపాదించుకోవచ్చు. రిప్పల్ మరియు SEC మధ్య చట్టపరమైన పోరాటం అధికారికంగా పరిష్కరించబడింది. 2 పార్టీలు పరస్పరం వారి అప్పీళ్లను తోసిపుచ్చాయి. అన్ని వ్యాఖ్యలను ముగించాయి. రిప్పల్ సో $125 మిలియన్ జరిమానా చెల్లించడానికి అంగీకరించింది. అయితే ఈ కేసు క్రిప్టో నిబంధనల కొత్త ఉదాహరణను ఉద్దేశించింది. ఈ కేసులో కీలక పాత్రధారులలో రిప్పల్ CEO బ్రాడ్ గార్లింగ్ హౌస్ మరియు SEC కమిషనర్ కరోలిన్ క్రెన్సా ఉన్నారు. రిప్పల్ XRP యొక్క సంస్థాగత అమ్మకాలతో సెక్యూరిటీ చట్టాలను ఉల్లంఘించిందని కానీ ప్రోగ్రామాటిక్ అమ్మకాల్లో కాదని దర్యాప్తులో తేలింది. ఓకేనా? సో ప్రోగ్రామర్ అలా చేశారు. ఎవరేం చేసినా కూడా ఓకే, దాని గురించి అది వాళ్ళు చూసుకుంటారు. బట్ ఏంటంటే ఇలా కూడా జరుగుతాయి. సో అందుకని చెప్పేసి న్యూస్ కూడా ఇంపార్టెంట్ అనమాట. న్యూస్ అనేది కూడా ఇంపార్టెంట్. ఇది ఎక్కడో లేదు, మన కాయిన్ మార్కెట్ క్యాప్లోనే ఉంది. మీకు ఎవ్రీడే నేను చూపిస్తూ ఉంటాను. సో ఇప్పుడు చెప్పండి, మనం క్రిప్టోలో ఉన్నాం కనుక సో ఈ రోజు అంటే ఒక 4-5 వచ్చి మీరు సార్లు మీరు మాట్లాడారు. ఎవ్రీడే అలా మీరు మాట్లాడట్లేదు కదా. అందుకని చెప్పేసి నేను ఏం చేస్తానంటే సో ఉన్న కొంచెం అప్డేట్ చెప్పి ఆ తర్వాత ఇలాంటి విషయాలు మీతో షేర్ చేస్తున్నాను. సో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. చేయడం చేయకపోవడము, ఏ బిజినెస్ అయినా చేయడం చేయకపోవడం యాజ్ యువర్ విష్. ఓకేనా? మీ ఇష్టం, అదంతా మీ మీద ఆధారపడి ఉంటుంది. ఓకేనా? సో అంటే నేను చెప్పింది ఏంటంటే ఇప్పటిదాకా
మీకు కొంతమందికి అర్థం అవ్వకపోవచ్చు. సో ఇక్కడ పీవీసీ మీటర్ గురించి కూడా చెప్పాను మీకు. వాల్యూ తక్కువ ఉన్నప్పుడు ఓకే, నేను రౌండ్ ఫిగర్ చెప్తాను అనమాట. 70 పైసలు, 20 పైసలు, 30 పైసలు అంటే అది కొంచెం కరెక్ట్ రాదు. ₹1 ఉన్నప్పుడు నువ్వు ఎగ్జాంపుల్గా ₹1 ఉన్నప్పుడు 1 లక్ష పీవీసీ మీటర్ అంటే 1 లక్ష పీవీసీ మీటర్ వస్తుంది. ఓకే, 1 లక్ష పీవీసీ మీటర్ వస్తుంది. అదే ఒక 10 పైసలు పెరిగితే నీకు ఎంత వస్తుంది మరి? అప్పుడు అమ్మేసుకో 10 పైసలు. అక్కడ నీకు దగ్గర ఓకే మరి 1 లక్ష కంటే తక్కువ పెడితే నీకు ఇన్కమ్ కనబడదు, 1 లక్ష పైనే. అలా 10 పైసలు పెరిగినా 20 పైసలు పెరిగినా దాన్ని మీరు యాక్టివ్లో ఉండి చూసుకుంటూ ఉంటే మనీ పెడుతూ మనీ తీసుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు. ఓకేనా? అలాగే ఇప్పుడు మాట్లాడేది ఏంటి? ఎగ్జాంపుల్ రిప్పల్ గురించి మనం మాట్లాడాం. ఓకే, $3 ఉన్నప్పుడు మరి ఇంటూ ఒక $100 కొన్నాడు, 100 రిప్పల్ కొన్నాడు అనుకోండి. సో $300 అవుతుంది. కానీ యాక్చువల్లీ బిజినెస్ చేసే వ్యక్తి, అవగాహన ఉన్న వ్యక్తి 1000 కొంటాడు, 1000 రిప్పల్ కొంటాడు. ఇందాక చెప్పింది అదనమాట. 1000 కొంటే $3000 అయింది. అది $50 పెరిగింది. అంటే ఎంత అవుతుంది సార్? 3000 ప్లస్ $50 పెరిగిన తర్వాత తను అమ్మేస్తే తనకి ఎంత డాలర్ వస్తుందంటే $1500 వస్తుంది. అంటే 4500. తన 3000 పోగా $1500 ఒక్కరోజు లేదా 3 రోజుల మధ్యలో సంపాదిస్తారు. 3000 అంటే సరే 3 లక్షలు నేను చెప్పింది ఇది నార్మల్ వ్యక్తి, మనలాంటి వ్యక్తులు. బట్ వేల్స్ అంటాం కదా, వాళ్ళు ఈ 3000 కాడ $3 లక్షల పెట్టి కొనుక్కుంటారు సార్. $30,000 కాదు, $3 లక్షల, లేదా $4 లక్షల, $5 లక్షల. ఇందాక చూపించినట్టుగా మరి $75 మిలియన్స్ లేదా $125 మిలియన్స్ పైన బిజినెస్ చేసుకుంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కొన్ని రోజుల్నే సంపాదిస్తారు ఇట్లా ఈ విధంగా. ఇప్పుడు మరి వాళ్ళకు కూడా లాస్ ఉండదంటే లాస్ ఉంటుంది ఖచ్చితంగా. పడింది అనుకోండి ఆగాల్సి వస్తుంది. సో ఎక్కడైనా కూడా క్రిప్టోలలో ఇలాంటివి ఉంటవి. ఓకేనా? అందుకని చెప్పేసి అందరూ కూడా క్రిప్టో అవగాహన తెచ్చుకోండి. విత్ పీవీసీ మీటర్ మనం చేసుకుంటూ, పీవీసీ మీటర్లో మనం ఆల్రెడీ పెట్టుబడి పెట్టి ఉన్నాం కనుక పెట్టుబడి మళ్ళీ కూడా పైసలు తీయాలనుకుంటే కూడా చెప్పాను. క్రిప్టోలో పీవీసీలో కూడా ఎలా పైసలు తీయాలని చెప్పాను. తర్వాత దాంతోపాటు ఇంకా జనరల్ నాలెడ్జ్ కూడా నేర్చుకోవడానికి నేను చెప్తున్నాను అనమాట. ఓకే, సో థ్యాంక్ యూ సార్. మరి ఇంకా 1 అవర్ 2 మినిట్ మనం మాట్లాడదాం ఎవరైనా ఉంటే. సో నా సెషన్ ఇక్కడ ముగిసింది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్, గుడ్ షేరింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో ఏంటంటే ప్రతిరోజు కూడా మీరు మీటింగ్ వచ్చే వాళ్ళకి ఇక్కడ మరి ఇలాంటి ఒక నాలెడ్జ్ అనేది తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే నేను ఇక్కడ ఏది చూపించినా కూడా మళ్ళీ సారు అది చేయమంటున్నారు, ఇది చేయమంటున్నారు అనే భావనలోకి మీరు రాకూడదు. ఓకే, నేను చేయమని చెప్పడం కాదు. ఇప్పటిదాకా మరి రిప్పల్ గురించి చెప్పాను, రిప్పల్ అనే ఒక కాయిన్ గురించి చెప్పాను, అక్కడ ఉంది కదా అని చెప్పేసి. సో దానికి నేను మరి నాకు సంబంధం లేదు. బట్ ఏంటంటే అది కూడా ఒక క్రిప్టో ఈ విధంగా ఉంటుంది అని చెప్తున్నాను అంతే. అంటే అలాగా రేపటి రోజున ఇంకొకటి చూస్తావచ్చు, దాని గురించి చెప్తావచ్చు. సో అలాగని చెప్పేసి దాన్ని తీసుకోమని దాన్ని కొనమని చెప్పినట్టు కాదు. టేక్ అవే బస్. ఇక్కడ నాలెడ్జ్ తీసుకోండి, ఏది చేయాలా ఏది చేయకూడదు తుది నిర్ణయం మీది. ఓకేనా సార్? సో థ్యాంక్ యూ. మరి ఇక సెషన్ ఎండ్ అవుతుంది. ఇక్కడ అందరికీ నమస్తే. సో రేపు మళ్ళీ 9:40 మనం కలుద్దాం. నమస్తే అందరికీ. జై పీయూష్ మీటర్, పీయూష్ మీటర్. థ్యాంక్ యూ అందరికీ. నమస్తే. జై పీయూష్ మీటర్ సార్, జై పీయూష్ మీటర్ సార్, రాజేష్ సార్. జై పీయూష్ మీటర్, పీయూష్ మీటర్. జై పర్లవైన్, జై పీయూష్ మీటర్, పీయూష్ మీటర్. థ్యాంక్ యూ సార్, రాజేష్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.